ప్రతి సమయం ఆయన మందిరంలోనూ ఆయన సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఆయన సన్నిధి నిన్ను నన్ను ఆవరించిన వేళ ఆయన ప్రసన్నతను అనుభవించు, ఆయన ప్రసన్నతను అనుభవించు, ఆయన ప్రసన్నతను అనుభవించు. యెహోవా హస్తమని పిలువబడుతున్న పరిశుద్ధాత్మ మన ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చిన వేళ ఆయన అంటున్న మాట, నువ్వు యేస్కేలువి. యేస్కేలు అనగా యెహోవా చేత, యెహోవా వలన బలపరచబడిన వాడు. నీ బలం ఎవరంటే దేవుడే. దేవుడే నీ బలం. ఆయన ద్వారా బలపరచబడిన వాడు ఎప్పుడు బలహీనుడు కాడు. ఈ లోకములో ఏది ఆ వ్యక్తిని జయించలేదు. ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ దుఃఖము, ఏ కన్నీరు, ఏ కష్టము, ఏ వేదన ఉన్నా వాటన్నిటిని జయించుకుంటూ వెళ్ళిపోతాడంతే. ఆ వ్యక్తి ఎదుట దుర్గములు, కోటలు, సమస్తమైన ఆటంకాలన్నీ పడగొట్టబడతాయి. పర్వతం మైనం వలె కరిగిపోతుంది, చదును భూమిగా మారిపోతుంది. అసాధ్యమైనవి సుసాధ్యము చేసే బలమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అభిషేక దీవెన వలన మనం పొందుకొని ఉన్నాం. ప్రభు అంటున్నాడు, నీవు నా ద్వారా బలపరచబడిన వాడి. వెళ్ళు. ఈ లోకములో కానీ నీ ఆత్మ సంబంధమైన జీవితంలో కానీ ఎప్పుడు నువ్వు ఓటమి పాలు కావు. ఏది చేస్తున్నావో, ఎక్కడ అడుగు పెడుతున్నావో, ఏది కోరుకుంటున్నావో, ఏది తలపెడుతూ ఉన్నావో, ఏది ఆశిస్తూ ఉన్నావో విజయమే నీకు కలుగునుగా. యేసుక్రీస్తునామములో విజయమే నీకు కలుగునుగా. జయాన్ని అనుగ్రహించి విజయోత్సవంతో ఊరేగిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి బిగ్గరగా చప్పట్లు అందరూ చేసి, నేను నమ్ముతున్నానయ్యా నాకు విజయమే, నేను నమ్ముతున్నానయ్యా నాకు జయమే, నేను నమ్ముతున్నానయ్యా నేను ఆశీర్వదించబడతా, నేను నమ్ముతున్నానయ్యా నేను దీవించబడతా, నేను నమ్ముతున్నానయ్యా ప్రతి బాధ సమకూర్చబడిన కలుగుతుంది, నేను నమ్ముతున్నాను ప్రభా. యేసుకేలు వలె నేను బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. మీకే స్తోత్రం, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం. నీ బిడ్డలుగా మేము కూడుకునే భాగ్యం ఇచ్చాం. ఇది నీ మందిరం, మేమందరం నీ వారమే. దయచేసి ప్రభా, మా అందరి హృదయాలు తెరిచి మా అందరితో మాట్లాడు. రక్షించి రక్షణలో ఎదిగింపచేసి నీ రాకడ కొరకు నీ పోలికగా సంపూర్ణంగా సిద్ధపరిచే వాక్కును, ఉపదేశాన్ని, అపోస్తల బోధని ధూళి బూడిదైన నేను ఏం మాట్లాడగలుగుతా? అల్పుడను, నిష్ప్రయోజకుడను, వెర్రివాడను, నిజంగా అపవిత్రుడను నన్ను మరుగు చేసి మా అందరితో మీరు మాట్లాడండి. వాక్యము వెల్లడేగు తోడనే వెలుగు కలుగును, వెలుగు కలిగేను. అది తెలివి లేని వారికి తెలివిని పుట్టించి నీ వాక్యం ద్వారా వెలుగు మాలో కలుగును గాక. తెలివి కలిగి మేము నీ సన్నిధిలో బ్రతుకుతున్నాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. నీ వాక్కును పంపి దయచేసి మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని బాగు చేయండి, బాగు చేయండి ప్రభా. పడిన గుంట నుంచి మమ్మల్ని విడిపించి, ఏ గుంటలో పడ్డాము దాని నుంచి ప్రభా మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తూ ప్రతి విధమైన ఆటంక అభ్యంతరాలన్నీ తొలగించి ఈ కృపలో మమ్మల్ని స్థిరపరిచి మహిమ పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడా, మీ చేతులకు సమస్తాన్ని అప్పగించు. యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీకందరికి ప్రభు పేరిట వందనాలు, మీకందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూర్చోండమ్మా. మంచిది. విజయవాడ మీటింగ్స్ చాలా చాలా బాగా జరిగాయి. దేవుని కృపను బట్టి 3 దినాలు ప్రభు మంచి వాతావరణం ఇచ్చారు. శ్రేష్టమైన వర్తమానాన్ని దేవుడు అనుగ్రహించారు. అందును బట్టి దేవదేవునికే మహిమ కలుగును గాక. మంచిది.
ఆ యొక్క స్వార్థ సభలు అయిపోయాయి పూర్తిగా. ఇప్పుడు మనం అందరికీ అవైలబుల్ యూత్ ప్రేయర్ ఉంది 28, 29, 30. కనుక యవనస్తులుగా ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మహిమా మేఘం, నువ్వు, తర్వాత ఇంకెవరు ఇక్కడ యూత్ కనిపించలే, తర్వాత వాడు జోసఫ్, వీడు, ఇవి మావాడు ఎలియాజరు, మీరు అందరూ వచ్చేయండి తమ్ముడు. 28, 29, 30. ఓకేనా? మంచిది. తర్వాత చివరిలో చీరాలలో ఒక మీటింగ్ ఉందంట. అది వచ్చే నెల 9, 10, 11 అంటున్నారు. వెళితే వెళ్ళేది, లేకపోతే ఇక చూద్దాం. తండ్రి గారు ఒకవేళ చెప్తే అప్పుడు వెళ్ళేది. మీ దగ్గరే ఉంటాము. మీరు ఏమన్నా ప్రేయర్స్ పెట్టుకుంటే పెట్టుకోండి అమ్మా. డెఫినెట్లీ ఐ విల్ కమ్. నేను వస్తాను. మంచిది. ఓ మంచి మాట మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. మొదటి చదవండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 12, 13 వచనాలు. కాబట్టి మనము అతనితో నా సమాధాన నిబంధనను చేయించున్నాను. 13 కూడా, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలవాడై ఇజ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశాడు. రైట్. ఒక వ్యక్తి గురించి ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమనంటే, మోషే, మీ మధ్యలో ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన పేరేంటంటే ఫీనెహాస్. ఆయన పేరేంటండి? ఫీనెహాస్. వెళ్ళి ఫీనెహాస్తో చెప్పు. ఏమనంటే, నేను తరతరాలు నిలిచేటువంటి సమాధాన సంబంధమైన నిబంధన వ్యక్తితో చేయించున్నాను. దాన్ని కొనసాగిస్తే ఏమంటాడంటే, ఏంటి సమాధాన సంబంధమైనటువంటి నిబంధన అని అంటే, నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకు కలిగి ఉండును. తరతరాల సమాధాన నిబంధన, తరతరాల దేవుని యొద్ద నుంచి పొందుకునేటువంటి సమాధాన నిబంధన ఏమిటి అని అంటే, వారు తరతరాలలో దేవునికి యాజకులుగా ఉంటారు అని చెప్పబడుతుంది వాక్యం. అమ్మా, యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవునిగా దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ప్రభు యొద్ద నుంచి మనం పొందుకునే అత్యద్భుతమైన ఆశీర్వాదం ఏమిటి అని అంటే, 10 కోట్ల రూపాయల అప్పు ఉందండి. 10 కోట్ల రూపాయల అప్పు తీరింది. ఇంకో 20 కోట్లు నేను సంపాదించాను. ఇది గొప్ప ఆశీర్వాదమే. అవునంటారా కాదంటారా? రెండోది, వ్యాధితో, రోగముతో, రుగ్మతో వచ్చాను. క్యాన్సరో, థైరాయిడో, లేకపోతే లుకేమియానో, ఏదో ఒకటి, ఏదో అనారోగ్యం, అది పోయింది. మంచి ఆరోగ్యంతో ఉన్నాను. ఇది కూడా గొప్ప ఆశీర్వాదం. దేవుని దగ్గర రాకముందు నాకు వివాహం కాలేదండి. అయితే ఇప్పుడు నాకు దేవుడు వివాహం చేశాడు. సంతోషంగా ఉన్నాను. పిల్లలు, సంతానం కలిగి ఎంతో ఆనందంగా ఉన్నాను. పొలాలు ఉండే కాదు, స్థలాలు ఉండే కాదు, ఇన్ని పొందుకున్నాను దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత. ఇవన్నీ ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పొందుకునేటువంటి ఆశీర్వాదాలు ఇవన్నీ. వీటన్నిటికంటే అసలు సిసలైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మొదలుకొని ఆ వ్యక్తికి పుట్టిన పిల్లలందరూ కూడా ప్రభు సన్నిధిలో యాజకులుగా నిలవబడ్డమే గొప్ప ఆశీర్వాదం. చెప్పబడదాం అందరం కూడా. అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. అమ్మ, యాజక నిబంధన, యాజకులుగా ఉండడం. ఎట్లా చెప్పండి? యాజకులుగా ఉండడం అంటే అర్థం ఏంటి? యాజకులు అనగా, యాజకులు ఎక్కడుంటారు? ఊళ్ళో ఉంటారా, మందిరంలో ఉంటారా? బాగా చెప్పారు, మందిరంలో ఉంటారు. యాజకులు ఏం చేస్తుంటారు? దేవుని సేవ,
యాజకులు ఏం చేస్తుంటారు? బలులు. యాజకులు ఏం చేస్తుంటారు? సన్నిధి రొట్టెల్ని మారుస్తుంటారు. యాజకులు ఏం చేస్తారు? దీపములను ప్రదీపములను సరిచేస్తూ ఉంటారు. యాజకులు ఏం చేస్తారు? ధూపవేదిక మీద ధూపం వేస్తూ ఉంటారు. యాజకులు ఏం చేస్తారు? మందసం దగ్గరికి వెళ్ళి దేవుని వాక్కును తీసుకొచ్చి ప్రజలకు చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు పొందుకునే అసలైన సిసలైన ఆశీర్వాదం ఏంటంటే తాను, తన పిల్లల పిల్లలంతా కూడా దేవుని మందిరంలో ఉండి, దేవుని మందిరంలోను సహవాసంలోనూ ఉండి పవిత్రమైన జీవితం జీవిస్తూ, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ, పాపము చేయకుండా పాపాన్ని కడిగి వేసుకుని చక్కగా వాక్యం చదువుకుంటూ ప్రదీపములని పరిశుద్ధాత్మతో నింపబడి ధూపవేదిక అనేటువంటి ప్రార్థన జీవితం కలిగి దేవుని ప్రత్యక్షత కలిగేటువంటి మందస్సు వరకు వెళుతూ వస్తూ ఉంటారు. చూసారా? దాన్నే యాజక నిబంధన వాక్యం అంట. హల్లెలూయ. ఇప్పుడు యాజక నిబంధన అంటే ఫీనెహాస్ గారి లాగా ఏదో మందిరంలోకి వెళ్ళిపోయి, యాజక నిబంధన అంటే దేవుని సన్నిధిలో ఉండి సేవ చేసేది మాత్రమే కాదు. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం ఏంటి? నేనెవరిని? నేను యాజకుడిని. నేనెవరిని చెప్పండి? నేను యాజకుడిని. మీరు గొప్ప, నేను గొప్ప? చెప్పాలి. ఎవరు గొప్ప? మీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మీలో వ్యాపారవేత్తలు ఉన్నారు, మీలో గొప్ప రైతులు ఉన్నారు. మీ స్థాయిని బట్టి మీరు గొప్పోళ్ళే. మనమంతా గొప్ప సమాజం. దీంట్లో అసలు చేసలేని గొప్ప ఏది? చెప్పాలి. నేనే కదా. మీకు అందరికి ఓపెన్ ఆఫర్. యాకోబా, దాన్ని ఇడిచిపెట్టి ఇక్కడికి రా. మళ్ళీ చెప్తే అంటారు మళ్ళీ ఇది గొప్ప అని తెలిసిపోయిందిగా మీకు, మరి ఇక్కడ రమ్మంటే అయితే దేవుని ప్రజలారా, ఏది ఘనమైందంటే ఇది. ప్రభు అంటున్నాడు ఏంటో తెలుసా? ఒక క్రైస్తవుడిగా ఒక వ్యక్తి పొందుకున్న అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే, శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే అమ్మా, తాను దేవుని సన్నిధిలో తన గర్భాన పుట్టిన బిడ్డలు ప్రతి తరములో ఒక్కడు ఖచ్చితంగా ఇక్కడ నిలబడి సేవ చేయనుగాక. మీ ఇంట్లో పుట్టిన ఒక్కొక్క వ్యక్తిని దేవుడు సేవకుడిగా తీసుకుంటాడు. నంబర్ 1. రెండోది ఏంటో తెలుసా? మిమ్మల్ని అందరినీ ప్రత్యక్ష గుడారంలో ఒక యాజకుడిలాగా దేవుడు పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే భక్తిలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, సంఘంలో తిరుగులేని వ్యక్తులు ఉంటారు. మళ్ళీ మీ రోజువారీ జీవితాలకు ఉద్యోగం చేస్తారు, వ్యాపారం, చదువులు, పొలం పనులు అన్ని చేస్తారు. వాటిలో వెళ్ళిన మీరు ఎట్లుంటారంటే ప్రభు సన్నిధిలో బయట ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఓ పాస్టర్ గారిలో ఉండిన భక్తి మీలో ఉంటది. చేసే ప్రతి పనిలో మీరు అభివృద్ధి చెందుదురుగాక. చెప్దాం అందరం ఆమేన్. ఇది నిత్యమైన యాజకత్వం అంటే ఏంటో తెలుసా? దీంట్లో అర్థము, మీ తరాలలో, మీ ఇంట్లోంచి ప్రతి తరంలో ఒక సేవకుడు వచ్చి ఇక్కడ సేవ చేయనుగాక. రెండోది, మరి మీరెట్లుంటారు? భక్తిహీనులుగా ఉండరు, భక్తిలో మండుచున్నటువంటి ప్రదీపములుగా ఉందురుగాక. మండుతూ ఉంటారు. మీరు వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం ఎక్కడికి వెళ్తున్నా ప్రభు సన్నిధులు మీరందరూ వారి మధ్యలో జ్యోతులుగా వెలుగొందుతుంటారు. మూడోది ఏంటో తెలుసా? ఏ పని చేస్తున్నారో దానిలో అంతకంతకు వృద్ధి చెందుదురుగాక. చపలకూడదాం అందరూ కూడా. ఇది ఒక వ్యక్తి పొందుకున్న అద్భుతమైన ఆశీర్వాదం. ఆయన పేరేంటి చెప్పండి? ఫీనెహాస్. చెప్పండి ఏంటి చెప్పాలి? ఫీనెహాస్ కు దేవుడిచ్చిన కృప అటువంటిది. ఆ దీవెన మనం అందరం పొందుకొందుముగాక. రైట్. ఆయన పేరేంటంటే ఫీనెహాస్. మొట్టమొదటి రాసుకోండి. ఫీనెహాస్ అనగా దయగలిగినటువంటి హృదయం, దయతో మాట్లాడే నోరు. ఫీనెహాస్ అంటే అర్థం ఏంటి? జాలి కలిగిన హృదయం, జాలితో మాట్లాడే నోరు. ఫీనెహాస్ అంటే అర్థం ఏంటి? జాలితో నిండిన హృదయం, జాలితో మాట్లాడే నోరు, అన్ని కలిపితే ఏంటంటే జాలి కలిగిన వాడు అని అర్థం. దేవుని ప్రజలారా, ప్రభు ఆ వ్యక్తిని అంత కోరుకోవడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి జాలి కలిగిన వాడు. ఏంటి చెప్పండి? చెప్పాలి. జాలి కాదు, తేడా వచ్చేస్తుంది. జాలి వేరు, జాలి వేరు. జాలి. దేవుని ప్రజలారా, నీ జీవితంలో నీ మనసు ఎప్పుడు జాలితో నిండునుగాక. జాలితో నిండాలి. జాలి అంటే అర్థం ఏంటి? నీ జీవితంలో ఎవరైనా కష్టంలో కనిపించినప్పుడు, బాధలో కనిపించినప్పుడు, శ్రమలో కనిపించినప్పుడు, ఇబ్బందులు కనిపించినప్పుడు
వేదన మధ్యలో నలిగిపోతూ ఉన్నప్పుడు, ఆకలితో అల్లాడుతూ ఉన్నప్పుడు, కొదువ కొరతతో ఇబ్బంది పడుతున్నప్పుడు నీ చేతనైంత నువ్వు సహాయం చేస్తావు చూడు, దాన్ని దేవుడు ఏమంటాడంటే జాలి కలిగిన హృదయము. చెప్పండి ఏంటి? జాలి కలిగిన వాడు. వాళ్ళు ఎవరు ఆకలితో అల్లాడిపోతున్నారంటే, ఆకలితో అల్లాడిపోతుంటే ఈ వ్యక్తి ఏం చేశాడు? ఎంతో కొంత సహాయం చేసి వారు భోజనం పెట్టాడు. ఈ వ్యక్తిని దేవుడు ఏమంటాడు? జాలి కలిగిన వాడు. వాళ్ళు ఎవరు అనారోగ్యంతో, వ్యాధితో, రోగంతో ఇంట్లో పడున్నారు. ఇంట్లో ఉన్నటువంటి కొడుకుగా ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, తల్లి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి సహాయం చేశాడు. ఈ కొడుకు ఎవరు? జాలి కలిగిన వాడు. ఇంట్లో ఉన్నటువంటి అత్త మామలు, తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే అల్లుడుగానో కోడలుగానో నువ్వు వెళ్ళి వారితో మాట్లాడు, అమ్మాయి ఎట్లుంది, ఏం చేయాలి అని చెప్పి వారి గురించి పట్టించుకుంటూ వారికి కావలసిన సహాయం చేసేవనుకో, నువ్వెవరివి? చెప్పాలి, జాలి కలిగిన వాడు. నువ్వు చేతనైనంత సహాయం మనం చేస్తూ ఉన్నావు అనుకో, మనము జాలి కలిగిన వారము. హల్లెలూయ చెప్దాం అందరం, హల్లెలూయ. చేయగలిగినంత సహాయం. దండం పెట్టు. నీ దగ్గర ఉన్న రూపాయి ఇవ్వు. నువ్వు కట్టుకున్నటువంటి, నువ్వు వేసుకున్న చీరలో పాత చీర ఏదో ఒకటి ఇవ్వు, ఏదో ఒకటి ఇవ్వు. నువ్వు అప్పుడు జాలి కలిగిన వ్యక్తి. సరే, ముద్దన్నం పెట్టలేని, ఒక రూపాయి సహాయం చేయలేని, ఏమి లేని పేదదానివా? అయితే నీ నోరు జాలితో ఉండును గాక. నీ మాటను చూసావా? నువ్వు సహాయం చేయలేని వ్యక్తివేమో. నీ మాట ఎట్లుండాలి తెలుసా? ఎట్లుండాలి? నోరు జాలి కలిగిన నోరుగా ఉండును గాక. చెప్దాం అందరం ఆమేన్. ఓ మాట ఏమంటారు తెలుసమ్మా? మన పలకరింపే వ్యక్తిలో పొలకరింపు పుట్టించును గాక. ఏమన్నా మనమంతా పలకరింపే పొలకరింపుగా ఉండాలి. ఎట్లుండాలంటే, ఎవరన్నా బాధలో ఉన్నారనుకో, అమ్మా ఎట్లున్నావు తల్లి, ఏం బాధపడమాకమ్మా, దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడమ్మా, ఎందుకీ బాధ, ఎందుకీ వేదన అని చెప్పి వాళ్ళ ధైర్యపరిచి నెమ్మదినిచ్చేటువంటి ఆ మాట అన్నావు అనుకో, వాళ్ళకి అక్కడ హృదయంలో గొప్ప నెమ్మది, గొప్ప ఆనందం కలుగు. నీ మాటే వాళ్లకు బలమైనటువంటి ఒక వాక్కుగా, వాళ్ళ స్థైర్యముగా అది నిలిచిపోవును గాక. ఏమన్నా ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా జాలితో మాట్లాడాలి. ఎవరిని బాధ పెట్టడం, ఎవరిని గుచ్చే మాటలు ఏమనుకోవద్దు. స్త్రీ సమాజానికి దేవుడు సామెతలు చెప్పాడు. ఏంటి తెలుసా? వాళ్ళు అంటారంట, వారు తమ నాలుకలే కత్తులుగా వాడతారంట. ఏ కత్తులు? నాలుకలే. చెప్పాలండి, ఈ రోజుల్లో స్త్రీలేంటి పురుషులేంటి అందరికి వచ్చింది మాయదారి రోగం. నాలుకలే పొడిసినట్టు కస. వారు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఎదుటి వ్యక్తి చచ్చిపోతుంటాడు 130 సార్లు. నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు, నోటుకు వచ్చినట్టు చేసాడు. వాళ్ళు ఏం చేస్తారంట? నాలుకల్నే కత్తులుగా అసలు మొత్తం, అసలు ఆ ఇల్లు వాకిలి మొత్తం గోలగోల చేసేస్తుంటారు. ఓ నెమ్మది, ఆ సమాధానం అసలు ఆ ఇంట్లో ఉండదు. బెడ్రూమ్లో ఉండదు, కిచెన్లో ఉండదు, వాకిల్లో ఉండదు, ఏ కోసని ఎక్కడా ఉండదు. అట్లా ఉండకూడదు. ఎట్లుండాలి? ఒకరి పట్ల ఒకరు చెప్పాలండి, జాలి కలిగి ఉండాలి. అసలు రూతు గ్రంథం చూస్తే ఆ అత్తమ్మ కోడలు అంటది, అమ్మా ఏమంటది? అమ్మా చూడండి ఒక మాట. అవునవును, రూతు గ్రంథం చూడండి. అసలు వాళ్ళు అసలు వాళ్ళ మాటలు చూడండి అసలు ఎట్టున్నాయో. రూతు గ్రంథం ముందు చదువుచిన రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఆమె అత్తయ్య అయిన నయోమి నాకు, ఏంటంట, ఏమనాలి అక్కడ? అసలు ఏమనాలి? నా కోడలా. అక్కడ ఏమనాలంటే నా కోడలా అనాల్సింది. ఏంటంటే నా కోడలా అనాలి. కానీ ఏమంటుందంటే కోడలు పట్టుకుని, ఈవిడెవరంటే జాలి కలిగిన నా కుమారి అని చెప్పి ఏం చేస్తుంది? మాట విషయంలో కుమారందా, జాలి ఉందా లేదా, తర్వాత ఎంత బాధ్యత తీసుకుంటుంది. నా కుమారి, నీకు మేలు కలుగునట్లు విచారించవలసిన దానను కదా. చప్పలు కొడదాం అందరం కూడా. అత్తమ్మ కోడల గురించి ఏమంటుంది? నా కుమారి, నా కుమారి.
అమ్మ నీకు మామూలుగా ఆవిడ కూతురు లేదని నీ మామూలు కూతురు అని చెప్తా. నయోమి గారు మీకు ఒక అమ్మాయి ఉందిగా, అమ్మాయి ఉందా లేదా? ఉంది. మరి ఆవిడ నీ కుమారి కాదా? ఆవిడ నా కుమారి, దానికంటే కూడా నువ్వే నాకు అసలు చేసలైన కుమారి. లేలోయ. ఎట్లా చెప్తున్నావు నువ్వంటే, ఈ కుమారి పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోయి, నువ్వైతే ఎక్కడి నుంచో నా దగ్గరికి వచ్చావు, నువ్వే నా కుమార్తె. చప్పలు కొడదాం అందరం. అమ్మా, ఓ అత్తల్లారా, మీ కోడల్ని కూతుళ్ళుగా చూసుకుందురుగాక. మాట తెగలట్లా. మీ కోడల్ని చెప్పాలి కూతుర్లుగా. ఇప్పుడు తల్లులారా, రేపొద్దున మీరు అత్తలే. సో బీ కేర్ఫుల్. మన కోడల్ని ఎట్లా చూడాలి, మాట ఎట్లుంది. ఇది కూడా ఒరిజినల్ నిజమేనండి. ఇప్పుడు ఇంట్లో అమ్మాయి పుట్టింది, శాశ్వతకాలం ఎక్కడ ఉంటుంది అమ్మాయి? ఎటు వెళ్ళిపోద్ది చెప్పాలి. ఇప్పుడు మగపిల్ల ఆడోళ్ళనే ఏడపిల్ల చెప్పాలి. ఈడపిల్ల కాదా, ఆడపిల్లేనా? ఇప్పుడు ఏంటంటే వచ్చినటువంటి కోడలే అసలైన కుమార్తె. దేవుని ప్రజలారా, మనం ఎంతకాలం ఉంటాం, ఎప్పుడు చనిపోతాం తెలియదండి. మనం బ్రతికున్నప్పుడే ప్రేమను పంచుకోవాలి. ఎట్లుంది ఆవిడ అంటుంది, మళ్ళీ ఏమంటుంది? నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి. నేను అంటాను, అంత వయసులో ఆవిడ ఉంది, ఈవిడ యవన బిడ్డ. ఎవరికి విశ్రాంతిని వెతకాలి అసలు? కోడలు అత్త గురించి చూడాల. కానీ అత్త ఏం చేస్తుంది చెప్పలేంటండి. అత్తగారు కోడల యొక్క విశ్రాంతి గురించి విచారిస్తుందంట. అంటే అర్థం ఏంటి? ఇక్కడికి వచ్చింది, ఇంటి భారం చూసుకుంటుంది, ఇంటి పనులు చూసుకుంటుంది, ఇంత వేదనతో ఉంటూ ఉంది, ఇంత ప్రాంతంలో. అక్కడ పుట్టిన బిడ్డ ఈ బాధల్లో ఉండి పెరిగిందో లేదో ఎవరికి తెలుసు. సమయానికి భోజనం చేసేదేమో, సంతోషంగా ఉండేదేమో. అక్కడ కుటుంబంలో ఇప్పుడు ఎక్కడైనా ఆడపిల్లల్ని ఎట్ట చూసుకుంటారమ్మా? నిశ్శబ్దం పనికిరాదు. ఎక్కడైనా ఆడపిల్లలు ఎట్లా చూసుకుంటారు? అంటే గాజు బొమ్మలా చూసుకుంటారు. ఈ అత్తమ్మ గారు అక్కడ ఎట్లా పెరిగిందో, ఎట్లా ఉంటుందో బిడ్డ. ఇక్కడికి వచ్చి కుటుంబంలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఏ ఇంట్లోనే ఉంటాయి కదండి. వీటిలో బిడ్డ నలిగిపోతూ ఉంది కదా. నేను నా బిడ్డకి విశ్రాంతినిచ్చుదునుగాక. అంటే అర్థం ఏంటి? ఆ కోడలు అత్తమ్మ కూర్చున్నప్పుడు అత్తమ్మ చెప్తుందంట, బాధపడొద్దమ్మా, ఎందుకు ఇబ్బంది కలిగేది? నా జీవితంలో ఇటువంటి సమస్యలు వచ్చాయి. అత్తమ్మే కదా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. వచ్చినాయి, అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మా కొడుకు నిన్ను అర్థం చేసుకోవట్లే కదా, కొన్ని సమస్యలు ఉంటున్నా. అయితే ఇవన్నీ తొలగిపోతాయి అమ్మా. దేవుడు నీకు నెమ్మదినిచ్చునుగాక. మాట అట్లా కాదు, ఇట్లా చూసుకుందాం, ఇట్లా కలిసి ఉందాం అని చెప్పి విశ్రాంతి కలిగే విధంగా అత్తమ్మ గారు తన కోడల్ని కూతురుగా చేర్చుకుని వెళ్ళిపోతుంది. ఇది జాలి కలిగినటువంటి లోటు. హల్లెలూయా. ఈ అత్తమ్మ గారు ఎట్టుంటే కోడలమ్మ చూడు ఎట్ట తయారైంది. కోడలా మీ సంగతి చెప్పండి. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు. బాబోయ్, నువ్వు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను పొందేదను. అని అన్న వెంటనే 18లో ఏం జరిగిందంట? తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినది. చప్పలకూడదాం అందరం కూడా. ఎక్కడ చూడండి, అత్తమ్మ గారేమో కుమారి, నీకు విశ్రాంతి నేను. కోడలమ్మేమంటుంది? అమ్మా
నీతో రావద్దని, నీతో ఉండొద్దని, నీతో బ్రతకొద్దని చెప్పి నన్ను దూరంగా పెట్టొద్దమ్మా, నన్ను దూరంగా పెట్టొద్దమ్మా. అమ్మా నేను అంటే ఇక్కడ కొద్దిగా లోతుగా చెప్తాను, ఏమనుకోదు. కోడలా నువ్వు ఎట్లొచ్చావు? నా భర్తను బట్టి ఇంట్లోకి వచ్చా, నా భర్త గారిని బట్టి ఇక్కడ ఉన్నాను. సహజంగా వచ్చిన భార్య ఏంటంటే భార్య భర్తలు వాళ్ళు ఉంటారు ఇక్కడ, అంతే. భార్య గారికి భర్త, కడుపును పుట్టిన పిల్లలు, వీళ్ళు మెయిన్. కానీ ఈ కోడల దగ్గరకు వచ్చిన విషయం ఎట్లుంది తెలుసా? భర్త కాదంట, పిల్లలు కాదంట, అత్తతో అంటుంది, నువ్వు నా దగ్గరికి రావద్దని, నువ్వు నాతో ఉండొద్దని, నన్ను విడిచిపెట్టి వెళ్ళమని. నువ్వు అట్లా అంటే నేను బతకలేను, చచ్చిపోతానంట. ఆ లోతు పట్టుకోండి. భర్త ఒకవేళ నువ్వు వెళ్ళిపో ఎక్కడి నుంచి అంటే అప్పుడు బాధపడాలి భార్య. అయ్యా నీతో ఉండొద్దని అనొద్దయ్యా, నీ దగ్గర రావద్దని నన్ను అనొద్దయ్యా, నీతో ఉండకుండా నేను బతకలేనయ్యా, నువ్వు నేను ఏకమయ్యా అని అనాలి కదా. ఈవిడేమంటుంది? భర్త సంగతి పిల్లల సంగతి పక్కన పెట్టేస్తే అత్తతో ఏమంటుంది? నువ్వేనా ప్రాణం, నువ్వేనా సమస్తం, నువ్వేనా ప్రతిదీ అని చెప్పి అత్తతో ఏమంటుంది తెలుసా? అమ్మా నువ్వు బ్రతికే చోటే నేను, చెప్పరేంటండి, నువ్వు బ్రతికే చోట నేను అంటే అత్తల కోళ్ళు విడిపోవట్లేదు అక్కడ. కోడల పిల్ల వచ్చిన వెంటనే సపరేట్ సంసారం, పదాయక జెండా ఎత్తుడే. ఎంతకాలం ఎక్కడ ఉండేది? సపరేట్గా వెళ్ళిపోదాం. ఈ కుటుంబంలో లేదు. ఆవిడ వచ్చి ఏమంటుంది? భర్త దగ్గరికి వచ్చి సపరేట్ పడతాం అని అంటలేదండి. ఏమంటే తెలుసా? అత్తతోటి నేను ఉంటా. భర్త అన్నాడు తొందరపడి, అమ్మా ఇక వద్దు, మనం ఫ్రీగా ఉంటాను, బయటికి వెళ్ళిపోతాం అంటే అప్పుడు వాళ్ళ భార్య ఏమంటే తెలుసా? ఏమండి అట్లా మాట్లాడతారు? మీరు నాకెంతో, అత్తమ్మ గారు మావయ్య గారు మీకంటే ఎక్కువ. బాధాకరం ఏంటంటే ఈ ఆలోచన విధానం అడుగంటిపోయింది కుటుంబాలు. అన్యులు అంటే ఏమని అనుకోవచ్చు, వాక్యం వింటూ వాక్యములో ఉండే, నిత్యం వాక్యం చెప్పబడేటువంటి వెళ్ళిపోతుంది. అందుకే విషయం చేస్తా, కరువు కుటుంబాలు. వాళ్ళు పని చేస్తుంటారు, వ్యాపారాలు చేస్తారు, రాత్రి పగలు కష్టపడతారు, ఇది కాదు అది అంటారు, అది కాదు ఇది అంటారు. ఆ ఇంట్లో ఎప్పుడు కరువే. డబ్బు కరువు, ఆరోగ్యపు కరువు, నెమ్మది కరువు, ఆస్తి పెరగదు, దీవెన కలగదు, ఎప్పుడు చూసినా ఉన్న చోట ఉండిపోతూ ఉంటారు. ఆ ఇంట్లో జాలి కలిగే ఏమంటుంది? నువ్వు ఉన్న చోటే, నువ్వు చనిపోయిన చోటే నీ జనమే. అమ్మా ప్రభు సన్నిధికి వచ్చిందో 2 మాటలు చూపిస్తాను. పెళ్లి చేసుకున్న తర్వాత పురుషుడు ఏం చేయాలి? తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను, అంటే భర్త ఏం చేయాలి? అమ్మా నాన్న పక్కన పెట్టేసి ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? మరి మీరేం చేయాలి? మీకు పెళ్లి చేసిన అడగాలి నేను వెళ్ళి. దా రెండమ్మా, కీర్తనల గ్రంథం 45వ కీర్తన 10వ వచనం. కుమారి ఆలకించుము, చెవియొగ్గుము. బాబోయ్ అమ్మ ఎవరిదమ్మా టఫ్ సబ్జెక్ట్ ఎవరిది ఇక్కడ? తల్లిని విడిచి భార్యను హత్తుకోవాలి. అయ్యా పురుష మహాశైలారా, మీకు ఇచ్చింది ఏంటి? తల్లిని తండ్రిని మరిచా విడిచా? చెప్పట్లేదండి, నాకు జలుబు చేసింది ఇక్కడ. నిన్న నుంచి మంచి జ్వరం అమ్మ. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. బెజవాడలో వర్షంలో ఆరాధన జరిగింది, మీకు తెలియదు, అంతగా తెలుసమ్మా. అంతే, అప్పటి నుంచి ఇక యేసు రక్తం ఇచ్చేయం. అనారోగ్యంగా ఉన్నా కూడా నిన్న బయటపడింది అది. ప్రయాణం అంతా పడుకునే ఉన్న కారులో. రాత్రి నన్ను కారులో మోసుకొచ్చారు అజయ్ పాస్టర్ గారు, అట్ట పడేశారు. మొత్తం అన్నం తిన్నాను, దుప్పట ఫుల్గా కప్పుకుని ఎట్ట పడుకున్నాను. పొద్దున్నే 7ంటికి లేచినట్టున్నా, 6:30కి. నాకు అనిపిస్తుంది అబ్బా ఇంకా కొద్ది సమయం దొరికితే ఎంత బాగుండో. మంచం అంటుంది దా, దుప్పట అంటుంది మన ఇద్దరం దోస్తులు వచ్చారు. నేను అన్నాను మధ్యాహ్నం చూస్తాను ఈ సంగతి. ఎంతో సగంలో ఆపి ఇటు వచ్చేసాక. భర్త ఏం చేయాలంటే తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలి. చదివి నువ్వేనా పెద్దక? భార్య ఏం చేయాలంట? విడిచి కాదు, అక్కడ ఏంటది చెప్పాలండి. మళ్ళీ చదవమ్మా.
కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు. ఏముంది? ఇది విడవడం కాదు, ఏం చేయాలంట అంటే అమ్మ కలిసింది అనుకో, మీరెవరండి? ఆవిడంటే మీ అమ్మగారని. మీరెవరండి? నాన్నగారు. మా తమ్ముడు చెల్లి. నేను మీ అమ్మనంటే మీరెట్ట అమ్మ? ఇదిగో నయోమే మా అమ్మ. మా మామయ్య గారు నా చూడు వెళ్ళి అత్తమా ఎవరో వీళ్ళు అమ్మ నాన్నలంట. వీళ్ళు నాకు గుర్తులేరు. వీళ్ళు నాకు ఏం చేయమన్నాడు? మరువుము. ఏమన్నాడు? చెప్పాలి. మరువుము. విచిత్రం ఏంటి తెలుసా? భార్య ఏమో వాళ్ళని మరిచి వీళ్ళని తల్లిదండ్రులుగా తీసుకోవాలి, ఎందుకంటే ఈ ఇంట్లోనే జీవిత కాలం ఉంటుంది కనుక. భర్త ఏమో తల్లిదండ్రులు విడిచి ఎవరినైతే ఈ భార్య మరిచిందో వాళ్ళను తల్లిదండ్రులుగా ఈయన అంగీకరించాలి. దేవుడు 2 కుటుంబాలు న్యాయం చేశాడు. ఆయన పరిశుద్ధుడు. చప్పలు కొడదాం అందరం కూడా. అనులారా, మీ భార్య వారి తల్లిదండ్రులను మరిచింది, ఒక కొడుగ్గా నీ అత్తమామను కూర్చుని పట్టించు. అమ్మా, నీ అత్తమామలే నీకు అమ్మా నాన్న. ఇది నేను చెప్పట్లా, వాక్యం నీ దేవుడు చెప్తున్నాడు. నువ్వు మరచి ప్రభు సన్నిధిలో అట్లా ఉన్నావనుకో, చెప్పబడుతున్న మాట, ఈ రూతు కుటుంబం ధైర్యమైన స్థితి, జాలి కలిగిన ఆవిడ. తమ్ముడు, ఆ కోత వచ్చింది, ఏదో తీసేస్తున్నావు, వెళ్ళక. చెప్దాం అందరం హల్లెలూయా. కాబట్టి అమ్మా ఇటు చూడండి ప్లీజ్. దేవుని మాటలు రచన, దేవుని మాటలమ్మా. నువ్వు జాలి కలిగి ఉంటే ఏమీ లేని కుటుంబం అది. ఆ కుటుంబం అత్తకి లేదు, కోడలకి లేదు. అద్భుతం ఏంటంటే వాళ్ళిద్దరూ ఆశీర్వదించబడ్డారు, భాగ్యవంతురాలు అయిపోయారు. అత్తకి తక్కువ లేదు, కోడలకు తక్కువ లేదు. ఆ కుటుంబాన్ని ప్రపంచంలోని మేటైన కుటుంబముగా దేవుడు నిలవబెట్టాడు. చప్పలు కొడదాం అందరం. కనుక జాలి కలిగి ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే మీ అమ్మగారు, మీ అత్త, మీ నాన్నగారు, మీ మావయ్య, తమ్ముళ్ళు, మీ మామయ్య గారే మీ నాన్న, మీ అత్తమ్మ గారే మీ తల్లి. వాళ్ళ గురించి పట్టించుకో. తిన్నావా? ఆరోగ్యంగా ఉన్నావా? వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా? మెడిసిన్ వాళ్ళకి కావలసినంత ఉందా? చూసుకో. నీ ఇంట్లో ఉన్న కరువు పోతుంది, నీ ఇంట్లో ఉన్న కష్టం. దేవుడు ఫీనెహాసును పట్టుకోవడానికి నిత్య నిబంధన ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? జాలి కలిగినటువంటి మనస్సు. హల్లెలూయా. చెప్దాం అందరం హల్లెలూయా. ఫీనెహాసు ఎవరంటే జాలి కలిగినటువంటి వాడు. నంబర్ 1. నిత్య నిబంధన దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, అమ్మా జాలి కలిగిన. ఈ మాట కూడా చెప్తాను. అక్కడ ఎవరో నయోమి కదమ్మా, రూతు కదమ్మా. అద్భుతం ఏంటంటే ఆ రూతు గర్భములో నుండే ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసారు. రూతు గర్భంలోంచే రూతు గర్భాన్ని ఎవరు పుట్టారు? ఓబేదు. ఓబేదు గర్భాన్ని ఎవరు పుట్టారు? యెషై గర్భాన్ని ఎవరు పుట్టారు? జెరుబ్బాబెల్ గర్భాన్ని ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు. చూసావా? నువ్వు జాలి చేసుకుని ఉంటే కృప కలుగునుగాక. చెప్దాం అందరం ఆమేన్. రెండోదిగా ఎందుకు సమాధాన నిత్య నిబంధన చేశాడు? సంఖ్యాకాండం 25:11. చేశాను. చిన్న 11 తమ్ముడు. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని. చాలు అమ్మా. ఎందుకు దేవుడు ఫీనెహాసు నిత్య నిబంధన చేశాడు అంటే, ఫీనెహాసు మొదట జాలి కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? జాలి నోరు, జాలి హృదయం. రెండోది ఏంటిది? దేవుడు ఏది ఓర్వలేదో అని కూడా తాను ఓర్వలేకపోయాడు. ప్రభు సన్నిధిలో పిల్లలారా, మనము దేవుని విషయంలో ఓర్వలేకపోవడం అంటే అర్థం ఏంటి? ఎట్లుండాలో అట్లానే ఉండాలి. వేరే విధంగా ఉంటే మనం ఒప్పుకోనుగాక ఒప్పుకోకూడదు. దీన్ని ఏమంటారు? ఓర్వలేనితనం. ఏమంటారు చెప్పండి? ఓర్వలేనితనం. ప్రభు సన్నిధిలో దేవుడు దేన్ని ఓర్వడో
దాన్ని అమ్మ బ్యాగులు అవి పట్టుకోండి అమ్మ, ఇవన్నీ కోతులు ఎడ తిరుగుతున్నాయి, ఎందుకంటే తయారైపోయిన అర్థం కావట్లే. ఓర్వలేని దాన్ని అది ఓర్వలేకపోయాడు. అమ్మ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అమ్మ ఇటు చూడండి, స్త్రీలుగా పురుషులుగా అమ్మ నీలో నాలో దైవికమైన మాట నేను తర్వాత చెప్తాను. నీలో నాలో ఓర్వలేని తనం అంటూ ఉండకూడదు. ప్రభు గురించి తర్వాత చెప్తా గానీ మొదట మనలో ఏముండకూడదు? ఓర్వలేని తనం. ఓర్వలేని తనం అంటే అర్థం ఏంటి? మనకంటే వేరే వాళ్ళు కొద్దిగా మంచిగా ఉన్నప్పుడు, మనతో పాటు ఉన్నవాళ్ళు దీవించబడుతున్నప్పుడు, మన బంధువులు, మన సంబంధికులు, మన ఇంటాళ్ళు, బయటాళ్ళు, చర్చిలో ఉన్నవాళ్ళు, సంఘస్థులు ఎవరైనా మనకంటే కొద్దిగా మంచి స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఓర్వలేని తనం మనలో ఉండకూడదు. ఓర్వలేని తనం ఒక వ్యక్తిలో బయలుదేరేందుకు ఆ వ్యక్తి ఎట్లుంటారు తెలుసా? ఏ వ్యక్తి మీద ఓర్వలేని తనం ఉందో ఆ వ్యక్తి గురించి చెడ్డ మాటలు చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. చెడ్డ మాటలు, చెడు ప్రచారము, ఓర్వలేని తనం ఏ వ్యక్తి మీద ఉందో చెడ్డ మాటలు చెప్తాడు, చెడ్డ ప్రచారం చేస్తాడు. ఆ వ్యక్తికి ఎట్లయినా కీడు కలిగించాలని, నష్టం కలిగించాలని చూస్తానే ఉంటాడు. గాట్ ఇట్? అర్థమైందా? మనలో ఓర్వలేని తనం పొరపాటున ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, చూడండి. ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 8 నుండి. చూసారా? ఓర్వలేకపోయాడు. అమ్మా దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది. అట్లా అనేసరికి సౌలు మనసు ఎక్కడికి వచ్చింది? ఓర్వలేని, ఓర్చుకోలేక. అమ్మ మరలా నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, సంఘములో కానీ, నీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా నీకంటే బాగా దీవించబడుతూ ఉంటే, నీకంటే గొప్ప స్థాయిలో ఉంటే, మంచి స్థితిలో ఉంటే వాళ్ళని చూసి ఓర్వలేని తనం నీకు పనికి రాకూడదు. ఓర్వలేని తనం నీలో నాలో ఉండకూడదు. నీకంటే ఒకరు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఓర్చుకోలేని వ్యక్తిగా ఉండకూడదు. అర్థమైందా? ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు అట్లున్నారే, పచ్చగా ఉన్నారే, వాళ్ళు ఆనందంగా ఉన్నారే, మాకంటే అభివృద్ధి చెందుతున్నారని పొరపాటును కూడా వాళ్ళ మీద ఓర్వలేని మనస్సు రాకూడదు. ఓర్వలేని మనసు వస్తే రిజల్ట్ ఏంటంట? తర్వాత వచ్చిన ఏంటమ్మా? నాట నుండి అదుగో. ఎవరి మీద నీకు ఓర్వలేని తనం వచ్చుతో వాళ్ళ మీద ఏ చూపు నిలుపుతావేక? చెప్పాలి, విషపు చూపు. ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు మీరు, మీకంటే ఉద్యోగం చేసేవాళ్ళు మంచి స్థాయికి వెళ్ళారనుకో, వాళ్ళ మీద ఓర్వలేని తనం మనకు ఉండకూడదు. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ మీద విషపు చూపు నిలుపుతాం. విషపు చూపు నిలబడడం అంటే ఆ వ్యక్తిని ఎప్పుడైనా తక్కువ చేయాలి. ఆ వ్యక్తి గురించి పక్కనటువంటి నీ కోవర్కర్స్ తో చెడ్డ మాటలు, వాడెట్లా, వీడిట్లా, వీళ్ళెట్లా, వాళ్ళట్లా అనేటువంటిది పనికి మాలినటువంటి పనిలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త అమ్మా. సౌలు పతనమైపోవడానికి కారణం ఇదే. సౌలు వ్యభిచారం చేసినోడు కాదు, వినండి. సౌలు నరహత్య చేయలేదు. సౌలు పనికి మాలినటువంటి చెడ్డ కార్యాలు ఏమి చెప్పాలండి, ఏమీ చేయలేదు. సౌలు పతనమైపోవడానికి కారణం ఓర్వలేని తనం. ఎప్పుడు కూడా చూసి ఓర్వలేని తనంలో ఉండకూడదు. సౌలు దావీదును చూసి ఓర్చుకోలేక అట్లా అయిపోయాడు. అమ్మా నీ ఇంట్లో కానీ మీరు తోడి కోడలు ఉంటూ ఉంటారు, నీకంటే నీ చిన్న కోడలో, నీకంటే మీ అక్క చెల్లిలో వాళ్ళ కుటుంబం బాగా అభివృద్ధి చెందుతున్నప్పుడు అప్పుడు ఏమన్నానంటే, దేవా వారిని ఆ రీతిగా ఆశీర్వదించినందుకు స్తోత్రం ప్రభు, వారిని ఎట్లా దీవించావో నీ దయచేత నన్ను కూడా చెప్పాలండి. దీవించిన ప్రభు అన్నట్లుగా ప్రభు దగ్గర ప్రయాసపడాలి. కానీ ఎవరైతే దీవించబడుతున్నారో వాళ్ళ మీద ఏదో పెట్టుకుని, నీ మనస్సులోనో ఏదో ఆలోచన చేసుకుని వాళ్ళ మీద విషపు చూపు పెట్టనుగాక పెట్టకూడదు. హల్లెలూయా.
చెప్దాం అందరూ హల్లెలూయా. ఇప్పుడు సాధారణంగా అక్కోళ్ళ గురించి అంటూ ఉంటారు ఏంటంటే, ఆ పక్క ఉన్నటువంటి ఇంటోడో లేకపోతే అదే సేమ్ కంపెనీలో పనిచేసేవాడు, ఆఫీసులో పనిచేసేవాడు, వాడు ఏసీ కొన్నాడు అనుకో, ఈ అక్క వచ్చేస్తుంది. వచ్చేమంటది, మనకు కూడా ఏసీ కొను అంటది. ఈయన అంటాడు, మనకున్న ఖర్చులు ఇవి చాలా ఎక్కువ ఉన్నాయమ్మా, ఏసీ కొనలేదని. ఇంతకీ నీకు ఏసీ ఎందుకు కావాలి? వాడు కొన్నారు కాబట్టి మేము కొనాలి. ఫ్రిడ్జ్ వాళ్ళు కొన్నారు, మాకు కూడా చెప్పరేంటంటే, మనం కూడా ఫ్రిడ్జ్ కొందాం. నన్ను ఇంట్లో తీసుకెళ్ళి అన్ని చూపించింది. అదిగో కూలర్, అదిగో కూలర్, ఇదిగో ఫ్రిడ్జ్, అదిగో వాషింగ్ మెషిన్, అదిగో డబుల్ గ్యాస్ స్టవ్, ఇదిగో అది అని చూపించింది. ఇప్పుడు నేను కూడా మన ఇంటికి ఆవిడని తీసుకొచ్చి, నేనేమో తక్కువ నీకంటే? మా ఇల్లు ఏమైనా తక్కువ? నా ఇంట్లో కూడా చూడు, ఫ్రిడ్జ్ ఉంది, కూలర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, అన్ని చూపించాలా. నువ్వు ఎట్టపాట చేసి దాన్ని తీసుకొచ్చి ఎలాగోలా తీసుకొచ్చి ఇక ఈలాగా ఈయనేమో తీసుకురాని పరిస్థితి. ఆవిడింట్లోనే అన్నీ ఉన్నాయి, ఈవిడింట్లో ఇట్లా ఉన్నాయి. అప్పుడు ఈవిడ విషయము చూపెట్టడు చేస్తా, పక్కన నలుగురు కూర్చోబెట్టి, ఎట్లొచ్చింది అనుకున్నావు వాళ్ళ ఇంట్లో కూలరు, ఎట్లొచ్చింది అనుకున్నావు ఫ్రిడ్జ్, ఎట్లొచ్చింది అనుకున్నావు వాళ్ళ భర్త ఉన్నాడు చూసావా, లంచాలు తీసుకుని అబద్ధాలాడి మోసాలు చేసి అన్యాయం చేసి సంపాదించారు. ఎక్కడికి వెళ్ళింది చూడు, అన్యాయం సొమ్ము వడ్డీలకి ఇచ్చి తీసుకొస్తున్నారు వాళ్ళు, అబద్ధాలు అది అని చెప్పేసి. ఇక ఎప్పుడైతే ఓరవలేని తనం ఉందో విషపు చూపు, పతనమైపోద్ది కుటుంబం అంతా, పతనమైపోద్ది కుటుంబం అంతా. ప్రభు సన్నిధిలో మనము ఓరవలేని తనంలో ఉండకూడదు. ఒక వ్యక్తి దీవించబడ్డా, ప్రభావాన్ని దీవించినందుకు తర్వాత ఉంటారు ఆ వ్యక్తి గురించి. మనం ఎట్లుండాలంటే, వాళ్ళు దీవించే ప్రభు నన్ను కూడా ఇంకేమని తెలుసా, వాళ్ళు ఇప్పుడు దీవించిన దానికంటే ఇంకెక్కువ నువ్వు దీవించుదువు గాక. చెప్దాం అందరం ఆమేన్. ఓరవలేని తనం మనలో చెప్పాలి. ఇప్పుడు సంఘంలో కొంతమందిని పనిని బట్టి, పరిచర్ని బట్టి, పలానా దాన్ని బట్టి నేను నియమించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. దేవుని కృప బట్టి మీలో అటువంటి వాళ్ళు లేరు, మీకు ఆ మనసు లేదమ్మా. ఒకవేళ ఉంటే సెట్ అయిపోతాం. ఎప్పుడైనా కూడా ఒక పరిచర్య గురించి అప్పగించానంటే, నాకు తక్కువ ఆయనకి ఎక్కువ పరిచర్య అప్పగించారు, అది నాకు తక్కువ పరిచర్య, నన్ను తక్కువ వాడుకున్నారు, ఎక్కువగా వాడుకున్నారు. ఇదంతా ఏంటంటే ఓరవలేని తనము. దేవుని ప్రజలు అట్లా ఉండకూడదు. ప్రభు సన్నిధిలో ఎట్లుండాలంటే, నాయకుని మనస్సు, దేవుడు నాకు ఆలోచన ఇస్తాడు, ఏదైతే అప్పగించామో దానిలో ఎట్టుండాలి, పరిపూర్ణంగా అప్పగించుకుని ప్రభు సన్నిధిలో కొనసాగుదుము గాక. ఓసారి నువ్వు ఘనంగా వాడబడవచ్చు, ఒక్కోసారి అసలు ఘనహీనంగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మెదక్లో మీటింగ్స్ అన్ని చూసుకుంది ఎవరో చెప్పరేంటంటే, మినిస్ట్రీ తరపున నేనే. హైదరాబాద్లో ఉప్పల్లో కానీ, మన మచిలీపట్నం కానీ, తర్వాత అమలాపురం కానీ, ఇవన్నీ చూసుకుంది ఎవరు? డానియేల్. తమ్ముడు డానియేల్ రాజు ఉన్నాడు కదా. అప్పుడు నేను ఇట్లా చూసి, నేను పెద్దవాడిని కదా, నేను అన్ని చూడాలిగా, నాకే అన్ని కావాలిగా, ఎందుకు ఇచ్చారు? అది ఓరవలేని తనం. ప్రభు ఎవరిని వాడుకుంటారో చెప్పండి అండి. నా మనస్సు మీకు వచ్చును గాక. చెప్దామందరం ఆమేన్. ఎవరిని వాడుకుంటారో. అయినా ఒక మంచి మాట ఏంటి తెలుసా, అసలు ఎదుటి వ్యక్తి బాగా వాడబడాలని కోరుకోవడమే నిజమైన దేవుని మనసు. చెప్పకూడదాం అందరం కూడా. ఇప్పుడు ఎప్పుడైనా పెద్దవాళ్ళ మనసు ఎట్లుంటది, చిన్నాళ్ళు చెప్పరేంటంటే, చిన్నవాళ్ళు. ఇప్పుడు జెస్సీ గడు ఎప్పుడు చూసినా మన పుల్దా వైపు చూస్తూ ఉంటారు, తాను తినకపోయినా ఆడు తినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆడు రెస్పా వైపు చూస్తుంటారు, మీ ముగ్గురు కలిసి అసలు చేసలేనా ఆ మనోహర వైపు చూస్తుంటారు. పెద్దోళ్ళ మనసు ఏంటి చెప్పరేంటండి అన్న, నిజంగా మనసు ఉంటుందండి. ఇప్పుడు చూడండి ఒక మాట అమ్మా, బాప్తిస్మిచ్చి యోహాను చెప్తున్నాడు చూడండి. అదిగో లోక పాపములను ఆ గొర్రెపిల్ల ఆయన చెప్పుల, చదువమ్మా. అమ్మా, యోహాను సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. యోహాను 1వ అధ్యాయం 26వ వచనం. యోహాను ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడిని కాను. 30వ వచనం.
చప్పలు కొడదాం అందరం కూడా. ఇగో ఇటు చూడండి మా, బాప్తిస్మిచ్చి యోహాను కంటే ముందు వచ్చాడా వెనకొస్తాడా చెప్పాలి? యేసయ్య ముందొచ్చాడా వెనకొచ్చాడా? వెనకొస్తున్న వ్యక్తిని ఏమంటున్నాడు ఈయన? నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ప్రముఖుడు. ప్రముఖుడు. దేవుని ప్రజలారా, ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా ఎట్లుండాలంటే, నేను సింపుల్ చెప్తాను, లోతు అవసరంలా. ఇంటికి నువ్వు అన్నవే, నీకు తమ్ముడు ఉన్నాడు అనుకో, అన్న మనసు ఎప్పుడు ఎవరి మీద కొట్టుకుంటది చెప్పాలి? నువ్వు అక్కవే, చెల్లి ఉందనుకో, ఎవరి మీద కొట్టుకుంటది? ఎప్పుడు చూసినా నీ ఇంటిలో కానీ, సంఘంలో కానీ, బయట కానీ నీకంటే చిన్నాళ్ళు, చిన్న స్థితిలో ఉన్న వాళ్ళని వాళ్ళని ప్రోత్సహించే వ్యక్తులుగా మనం ముందుగాక. ఇది దేవుని మనసు. ఈయన ఏమన్నాడు? నా వెనక వచ్చువాడు. తర్వాత ఏమన్నాడు? ఆయన చెప్పులా చెప్పాలి, చెప్పులా వారు విప్పుటకైనను. ఈ మాట అనకూడదు కానీ, అంటే ఇక్కడ వీళ్ళిద్దరికి అనుకోవచ్చు. మీకు ఆ మనసు ఉందో లేదో మీరే చెక్ చేసుకోండి. ఏమంటారు సార్? నేను యేసయ్య చెప్పు లాంటి వాడిని అనేసాడు. మీ మనసు ఎట్లుండాలి తెలుసా? దేవుని బిడ్డలుగా మీ తదనంతరం మీతో మీ వెనక సంఘంలోకి వచ్చిన వ్యక్తులకి నేను చెప్పు లాంటి వాడిని, బిడ్డకి అంత దీనత్వం మనలో ఉండును గాక. ఏమంటే ప్రతి తరములో సేవకుడు రావడం సామాన్య విషయం కాదు. ప్రతి తరములో భక్తిహీనత లేకుండా ఇంటోళ్ళందరూ భక్తులు నిలబడి బ్రతకడం సామాన్య విషయం కాదు. ప్రతి తరంలో పుట్టిన వాళ్ళు అభివృద్ధి చెందడం సామాన్య విషయం కాదు. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ప్రభు సన్నిధిలో నేను అంతగా ఎదుటి వ్యక్తి క్షేమం కొరకు అంతగా ప్రభువుని ఘనపరుసు తగ్గించుకుంటే అంత కృప కలుగును గాక. చెప్తాను అందరం ఆమేన్. ఇప్పుడు ప్రభు బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు? నా వెనక వచ్చేవాడు నాకంటే తక్కువవాడయ్యా, నాకంటే ప్రముఖుడయ్యా, నేను చాలా చెప్పులు వాడనేసరికి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మినిస్ట్రీలోకి వచ్చాడు. మినిస్ట్రీలోకి వచ్చి బలమైన సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన సేవ అంతా జరుగుతుంది. అప్పుడు యేసయ్య ఒకే ఒక్క వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎవరు తెలుసా? స్త్రీలు కనిన వారందరిలో చెప్పాలి, స్త్రీలు కనిన వారందరిలో. ఇప్పుడు మేము అడుగుతున్న మాట, ఇప్పుడు స్త్రీలు కనిన వారందరిలో అంటే యేసయ్య పురుషుని కుమారుడా, స్త్రీ కుమారుడా చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభు స్త్రీకి పుట్టినవాడా, స్త్రీ పురుషులకు పుట్టినవాడా? అది అక్కడ జాగ్రత్త. ఆయన స్త్రీకి పుట్టినవాడు. ఆది కాండంలో దేవుడు చెప్పాడు, నీ సంతానం పాము తల మీద కొట్టేస్తా. యేసయ్య స్త్రీకి పుట్టినవాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు ఇక్కడ? స్త్రీలు కనిన కుమారుల్లో బాప్తిస్మిచ్చు యోహానే గొప్పవాడు, మిక్కిలి గొప్పవాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నా యేసయ్య అయితే స్త్రీకే పుట్టాడు, కానీ బాప్తిస్మిచ్చు యోహాను స్త్రీ పురుషులు పుట్టాడు కదా, ఎలిజబెత్ జకరియా. మరి ఇది ఎట్లా మీరు టాలీ చేస్తారంటే, ఇక్కడ దేవుడు చెప్తున్న ఆత్మీయ సంగతి ఏంటంటే, స్త్రీ కనిన కుమారుడు అనగా సంఘం అనే స్త్రీ కనిన కుమారుల్లో బాప్తిస్మిచ్చు యోహాను గొప్పవాడు. చప్పలు కొడదాం అందరూ కూడా. ఈ సంఘము చూడు, సంఘం ఎవరు? ఈ స్త్రీ కనిన కుమారుల్లో యోహానే. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, యేసయ్య గొప్పోడా, యోహాను గొప్పోడా? ముందు యేసయ్య అన్నాడు, యోహాను నా వెనక వచ్చేవాడు. ఇప్పుడు ఈయన వచ్చామన్నాడు, అసలు ఈయనే. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను మండుచు ప్రకాశించేటువంటి దీపం అని సాక్ష్యం పొందుకున్నాడు. తగ్గించుకున్న యేసయ్యే అన్ని నామముల కన్నా పైనామంగా పిలువబడ్డాడు. నీ జీవితంలో వారవలేని తనం ఉండకూడదు. నీకంటే ఒకరు, అమ్మ మళ్ళా వినండి, నీకంటే ఒకరు దీవించబడుతున్నప్పుడు వాళ్ళ అత్యధిక దీవెన కొరకు ప్రార్థన చేయి. ప్రభు వారిని దీవిస్తాడు. నీ మంచి మనసు చూసి వారందరికంటే నిన్ను ఎక్కువగా దీవించును గాక. ఫీనెహాస్ ఉన్నది ఏంటి తెలుసా? వారవలేంది అంటే ఆయన వారవలేని తనం లేనటువంటి వాడు. మరి దేంట్లో వారవలేని తనం కలిగిన వాడు? దేవుని విషయం. చెప్పండి ఏంటి? నీ దేవుని విషయంలో నువ్వు వారవలేని తనంతో ఉండాలి. వారవలేని తనం అంటే ఏంటి? అది అట్లుంటే ఒప్పుకోవు, ఎట్లుంటేనే ఒప్పుకుంటావు. ఇట్లా జరగాలంటావు, అట్లా నువ్వు జరగను గాక జరగకూడదు అంటావు. అంటే అమ్మా, దేవుని సన్నిధిలో దేవుని పక్షంగా దేవుడు ఏది వారవలేడో దాన్ని నువ్వు వారవకుండా ముందుగాక. దేవుడు ఏది వారవలేడు చూడండి, ఒక మాట చూపిస్తాను. ఏది వారవలేడు? నిర్గమాకాండం, కీర్తనల గ్రంథం, ఇది చదవండి, 32 అధ్యాయం నిర్గమాకాండం
7 నుండి 10 చదవండి. నిర్గమకాండం 32 అధ్యాయం 7 నుండి 10 వచనం. ఆ ఆ ఆ ఆ చాలు చాలు అమ్మ. 33:3 కూడా చదవండి. ఆ 33:3 వీరు లోబడిన వాళ్ళని ప్రజలు గనక నేను నీతో కూడా రానని. చాలు అమ్మ. అసలు కారణం ఏంటంటే దేవుడు వారం లేనిది ఏంటో తెలుసమ్మా అమ్మ. దేవుడు వారం లేనిది విగ్రహారాధన. ఏంటి చెప్పండి? దేవుడు వారం ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాలు పెట్టుకోకూడదు, ఉండకూడదు. తర్వాత నీకు ఇష్టమైన పాస్టర్ గారు, ఏసన్న గారు, భక్త సింగ్ అయ్య గారు, దేవదాస్ అయ్య గారు, రాజశేఖర్ అయ్య గారు, జెరిమి అయ్య గారు, జ్యోతమ్మ గారు, సిఎస్ఏ పాస్టర్ గారు, ఎవరు శాంతయ్య గారు, ఎవరి ఫోటో, ఏ చర్చ్ ఫోటోలు ఏది కూడా ఉండవు. అది విగ్రహం, అది విగ్రహం, అది విగ్రహం. దేవుడు ఏది వారువడో విగ్రహారాధన. ఒకడు విగ్రహారాధన ఉంటే ఏమంటాడు? ఏమన్నాడు 33:3లో? నేను వస్తే వాళ్ళని ఏం చేస్తాడంట చెప్పాలి. బ్రతికించే దేవుడు సమ్మరిస్తాడా? బ్రతికించే దేవుడు ఎవరు? యేసయ్య బ్రతికించేవాడు కదండి. తన ప్రాణాన్నే పెట్టి మనల్ని బ్రతికించిన దేవుడు. అటువంటిది ఒకవేళ ఆయన అన్నాడు, నేను ఒకవేళ వస్తే మరణం అయిపోతారు. ఎందుకు మరణం అయిపోతారంటే ఏముందంటే అక్కడ చెప్పాలి, విగ్రహారాధన. ఏంటమ్మా? దీనికంటే తీవ్రమైన వాక్యం దేవుడు చూపిస్తాడు. 106వ కీర్తన 36వ వచనం. 106:36. వారు విగ్రహములకు పూజ చేసిరి. బా అమ్మా, ఈ మాట మీ గుండెల్లో పెట్టుకోండి. వారు విగ్రహములకు పూజ చేశారు. అది వాళ్ళకి చేస్తే అది నీకు ఊరి, అది నీకు ఊరి. విగ్రహ ఆరాధన వైపు వెళ్ళకూడదు దయచేసి. ఇళ్ళకి వెళ్ళొద్దు. వాళ్ళు ఆరాధన ఏమైపోద్ది చెప్పాలి, ఊరి అయిపోతుంది. విగ్రహారాధన అనేటువంటి దాని నుంచి ఎవరు నిన్ను కాపాడలేరు. ఎందుకంటే ఒక మాట తర్వాత చెప్తాను ఇక, దయచేసి పిల్లారా. రెండోది, మూడో కోణంలో ఎట్లా పనిచేస్తుంది తెలుసా? వాడు ఏమంటాడు తెలుసా? ఈ మంగళవారం మంచిది, మంగళవారం పని స్టార్ట్ చేసుకుందాం. అమావాస్య మంచిది కాదు, అమావాస్య రోజున స్టార్ట్ చేయాలా, స్టార్ట్ చేయొద్దా? చేయకూడదు అంటారు. అమావాస్యలు, పౌర్ణములు, మంగళవారాలు, బుధవారాలు, రోజులు, నక్షత్రాలు, తిథులు, సంవత్సరాలు మనకు లేవు. చప్పలు కొడదాం అందరం కూడా. హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా.
పొర్రపాటును కూడా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నక్షత్రాలు, తిథులు, ముహూర్తాలు ఏంటి చెప్పండి? పెళ్లి చేసుకునేటప్పుడు ముహూర్తం అన్నారు అనుకో, ఎవరో అసలు నేనే చంపేస్తాను మిమ్మల్ని, నేనే చంపే అవతల పడేస్తా, ఫీనాసులు అయిపోతుంది. నా దగ్గరికి వచ్చి ముహూర్తం అన్నా, రోజు అన్నా, ఇక దేవుని కొరపాటు ముందెట్టున్నారో తెలియదు కానీ వచ్చిన తర్వాత ఇక ఖచ్చితం అయిపోయారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పొరపాటును కూడా ముహూర్తము, పలానా రోజు పలానా ఇది, చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు పెట్టుకోవచ్చా, సంవత్సరికాలు చేసుకోవచ్చా, తర్వాత అదే చేయొచ్చా, ఆడపిల్లలు వాళ్ళని దేవుడు దీవిస్తే ఏది అంటారు చూసి శారీ ఫంక్షన్ అని, అదని ఇదని. ప్రభు కృప అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభు సన్నిధిలో వచ్చిన తర్వాత అవేమీ చేయట్లేదు. ఇది జీవగ్రంథంలో చెప్పబడిన వాక్యం. ఇది వాక్యానుసారం ఇకనంతే. ప్రభు సన్నిధిలో వాక్యం మూలంగా తప్ప దేని మూలంగా ఏది చేయకూడదు. ఇల్లు ఓపెనింగ్ తూర్పు పోయి పెట్టాలా, దాని పునాదులు వేసేటప్పుడు అవి వేయాలా, కొబ్బరికాయ కొట్టాలా, తోరణం కట్టాలా, కట్టు పెట్రోల్ తీసుకొచ్చి మంట పెట్టేస్తాను ఇకనంతే. నన్ను అటువంటి దాన్ని పిలవద్దు, కనిపించిందా తగలేస్తాను నేను ఇకనంతే. నా పనే తగలేయడం, యేసు రక్తం ఇచ్చేయి, మంట పెట్టేస్తా. దేవునికి అల్పునైన నాకు దూరంగా ఉండు. ఈ వ్యవహారాలకు వెళ్ళినప్పుడు పిలవమాక. 100 మంది ముందు నిన్నే తిడతా పట్టుకుని, నువ్వే నీ ఇంటికి నన్ను పిలిచావా? 1000 మంది ఉండి 100 మంది ఉండి నీ దగ్గర నుంచి మొదలెడతా నేను, ఏసు అవతల పడేస్తాను. దీంట్లో కాంప్రమైజ్ లేదు. అర్థం? ఎందుకని ఇట్లా చేస్తా ఉంటే, అరే దేవుని పని పిచ్చోడా, దేవుని కార్యం, దెయ్యం నిన్నొచ్చి దేవుని నుంచి దూరం చేసి నేను ఊరిగా పెట్టాలనుకుంటే నేను చూస్తూ ఉండాలా? నేను అమ్మా ఏమనుకోద్దు, మీలో ఎవరైనా ఒకరు ఊరేసుకోవడానికి వెళ్తుంటే పెద్ద చైర్ తీసుకోరా, మంచి తాడు తీసుకో, తెగిపోద్దేమో, అది కరెక్ట్గా వేసుకో. ఇప్పుడు ఊగు, చచ్చేడా చావలేదా? ఎవడన్నట్టుంటాడా? చెప్పరేంటంటే ఎవరినట్టుంటారా? పొరపాటును కూడా అసలు లేను కాకలేదు. మీ ఇల్లు ఓపెనింగ్ అయినా ఏదైనా, ఇప్పుడు తమ్ముడు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు, క్రౌను, ఆ సురేష్, తర్వాత ఇంకా చాలా చోట్ల ఇళ్ళకి నేను వెళ్ళాను. అసలు పొరపాటును కూడా అన్నా ఇది ఎట్లా అది ఎట్లా, సంబంధమే అన్ని దిక్కులు దేవునివే, ఎటైనా గట్టు ఎటైనా పెట్టు, ప్రభు కృప నీకు కలుగునుగాక. చెప్దామందరం ఆమేన్. ముహూర్తాలు గీర్తాలు, చనిపోయిన తర్వాత, చచ్చిన తర్వాత, బతికినప్పుడు, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, అవి ఇవి అసలు వాక్యానికి బయట ఉన్నది అంత దెయ్యమే. బైబిల్లో చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? జ్యోతిర్మయుడకు దేవుని ద్వారానే ప్రతి మంచి ఈవి మన మధ్యకు వచ్చింది. దేవుని ద్వారా కలిగినటువంటి వాక్యము దైవానుసారమైన ఆజ్ఞలోనే మనం కొనసాగుదుముగాక. గలతీ పత్రిక చూడండి ఒకసారి, ఓ మాట చూపించమన్నాడు ప్రభు. అదిరా చిన్న, గాడ్ బ్లెస్ యు. అట్లుండాల పిల్లలంటే. రెఫరెన్స్ చెప్పు. గలతీ 4:10. అమ్మా చూడండి అమ్మా ఏమన్నాడు, మళ్ళీ చదువుచున్నా. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరిస్తున్నారు. అమ్మా చూడండి, ఒకవేళ ఇలా ఉంటే దేవుని ప్రజలారా ఏమనుకోద్దు, మీ జీవితం, మీ కుటుంబం, మీ పరిస్థితులు వ్యర్థమైపోతాయి. వ్యర్థం అని ఇంగ్లీష్ లో దేన్ని అంటారు? వ్యర్థాన్ని ఇంగ్లీష్ లో పలకండి. క్రౌన్. వ్యర్థం అంటే ఏంటి? వ్యర్థం, వేస్ట్ అన్నదంతా ఎక్కడికి వెళ్ళొద్దు? బీరువాలోకి వచ్చుద్దా, డస్ట్బిన్ లోకి వెళ్ళొద్దా? చెప్పండి అండి. బీరువాలోకి వెళ్ళొద్దా? వేస్ట్ ఎటు వెళ్ళొద్ది? ప్రపంచంలో ఒక బీరువా ఉంది, ఒక డస్ట్బిన్ ఉంది. బీరువా ఏది? డస్ట్బిన్ ఏది? అయ్యా డస్ట్బిన్ లో రావడానికి కారణం ఏంటి? వీళ్ళు మందిరాన్ని రారా? వస్తారు. పరిచర్య చేయరా? అద్భుతంగా అందరికంటే ఈ కుటుంబం పరిచర్య చేస్తుంది. కానుకివ్వరా? దశమ భాగం ఇస్తారు. చక్కగా ఏదైనా మీటింగ్ వస్తే దేనికైనా బియ్యం ఇస్తారు, ఉప్పు పప్పు ఇస్తారు, డబ్బు ఇస్తారు, అన్ని ఇస్తారు. మరి ఏ విషయంలో తక్కువ? ప్రార్థన ఉంది, సంఘం ఉంది, కానుకలు ఉన్నాయి, పరిచర్య అంత ఉంది. కానీ వీళ్ళ వచ్చింది ఏంటో తెలుసా? విగ్రహారాధన సంబంధం బయటికి. ఈ ఒక్క కారణం వీళ్ళు ఎక్కడ చేర్చింది? డస్ట్బిన్. ప్లీజ్ జాగ్రత్త. దేవుడు ఓరం లేనిది విగ్రహారాధన. దాని జోలికి వెళ్లకుండా మనం ఉందుముగాక. చెప్దామందరం ఆమేన్. రెండోది, దేవుడు ఓరం లేనిది ఏంటో తెలుసా? అపవిత్ర జీవితం. ఏం చెప్పండి? చెప్పాలి.
దేవుడు ఓరవలేనిది ఏంటో తెలుసమ్మా? అపవిత్ర జీవితం. ప్రభు అంటున్న మాట, నేను పరిశుద్ధుడను గనక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగిన వారమై యుందుముగాక. చెప్దామందరం ఆమేన్. పరిశుద్ధత అంటే అర్థం ఏంటో తెలుసమ్మా? పరిశుద్ధత అంటే బట్టలు మంచిగా కట్టుకుని పవిత్రమైన హృదయాంతరంగం కలిగి అమ్మా ప్రభు సన్నిధిలో ఒక మగ వ్యక్తి నిన్ను చూసి ఆ వ్యక్తిలో అపవిత్రమైన తలంపు రాకుండా, ఇటు చూడు, నిన్ను ఒక మగ వ్యక్తి చూసినప్పుడు అపవిత్రమైన తలంపు రాకుండా, నిన్ను చూసినప్పుడు గౌరవ సంబంధమైన మనసు వచ్చే విధంగా నువ్వు బట్ట కట్టుకున్నావంటే నువ్వు పవిత్రుడివి అని అర్థం, పవిత్రురాలివి అని అర్థం. తండ్రిగా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. బట్టలు వేసుకున్నప్పుడు, ఆ నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, వంగినప్పుడు, తిరిగినప్పుడు, ఆ శరీరము విధానం అంతా కూడా అట్లా ఎదుటి వ్యక్తిని అపవిత్రత వైపును, రెచ్చగొట్టే విధానం వైపును ఉందనుకోండి. ఎదుటి వ్యక్తి పాపం, ఎదుటి వ్యక్తిలో పాపపు ఆలోచన పుట్టించే విధంగా ఒకవేళ ఉంటే నువ్వు నేను ఎవరో తెలుసా? అపవిత్రులం. డ్రెస్ ఏంటి చెప్పండి? డ్రెస్ అన్న, డ్రెస్ పడగొట్టుద్దా? పడగొట్టపోవడం ఏంటండి? ఆదికాండం చూడండి, ఆదికాండం చూడండి, అతి తీవ్రమైన మాట. ఆదికాండము దీనా గురించి ఉంటుందమ్మా. 34వ అధ్యాయం 34వ వచనం, 34వ అధ్యాయం మొదటి వచనం. చాలు అమ్మా. ఇప్పుడు చూడండి దేవుని ప్రజలారా, వీరందరూ కూడా షెకెము అనే ఊరు వెళ్ళారు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? షెకెము అనే ఊరు వెళ్ళారు. షెకెము అనే ఊరు వెళ్ళేసరికి షెకెమును ఏలేటువంటి ఒక వ్యక్తిని, అతని పేరు కూడా షెకెము. హల్లెలూయా. రాజులను బట్టి, ఇంటి పేర్లను బట్టి ఆ ఊరికి పేర్లు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు సర్దన ఉంది కదా, సర్దన ఊరి పేరు కాదు, ఒక పెద్ద ఇంటి పేరు అది, సర్దన అనేటువంటి. అర్థమైందమ్మా? అట్లానే షెకెం అంటే ఒక ఆయన యొక్క పేరు. అప్పట్లో రాజును బట్టి, పెద్ద ఇంటి బట్టి ఊరి పేర్లు వచ్చేసేది. వెళ్ళేసరికి ఏమైంది తెలుసా? దేనా వెళ్ళి నుంచునేసరికి చూసి మోహించి ఆ వ్యక్తితోటి అపవిత్రమైన పని చేసేసాడు, పాడు చేశాడు దేనమ్మని. దేనమ్మ, నీకు దరిదాపుకు కొన్ని సంవత్సరాలు వచ్చింది, యవన బిడ్డవి. నువ్వు పద్దనరాము నుండి, ఎక్కడి నుంచి? పద్దనరాము సిరియా దేశం నుండి ప్రయాణమై వస్తున్నావు. సిరియా దేశంలో ఉన్నప్పుడు నిన్నెవరు పాడు చేయలేదా? చేయలేదండి. వినండి, ఇక్కడ ప్రయాణమే వస్తున్నప్పుడు నిన్నెవరు పాడు చేయలేదా? చేయలేదండి. అసలు నేను వస్తా ఉంటే నా గురించి, నా మీద పవిత్రమైన మనస్సే గాని అపవిత్రమైన మనస్సు ఎవరికి లేదండి, ఎవరికి రాలేదండి. మరి ఇక్కడికి ఏ ఊరిది? షెకెము దగ్గరికి వస్తే జరిగేది ఏంటి? అక్కడ వాక్యం చెప్పబడుతున్న మాట ఏంటి? దీనా ఆ దేశపు కుమార్తెలను చెప్పాలి, ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళాను. ఎవరిని చూడడానికి వెళ్ళింది? దేశాన్ని కాదంట, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కాదంట. ఎవరు చూడడానికి? కుమార్తెలను చూడ వెళ్ళాను. కుమార్తెను చూడ వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటి తెలుసా? ఆ కుమార్తెలు ఎట్లా అలంకరించుకున్నారో, ఆ కుమార్తెల వస్త్రధారణ ఏంటో, ఆ కుమార్తెల విధానం ఏంటో దెబ్బగా అదే పట్టుకుంది కదా. అమ్మ, నీ వస్త్రం ఏంటి? యాకోబు ఇంటి వస్త్రం. నీ ఇంటి వస్త్రం ఏంటి? హెబ్రీల వస్త్రం. నీ ఇంటి వస్త్రం ఏంటి? ఇజ్రాయేలు పరిశుద్ధ వస్త్రం. నీకు షెకెము వస్త్రం అవసరం ఏంటి? షెకెములో ఉన్న ఆడపిల్లల వస్త్రాలతో నీకేం పని? షెకెము అలంకరణ నీకెందుకు? షెకెము సంబంధమైన జీవితం నీకెందుకు అంటే చెప్తున్నమాట. కుమార్తెలను చూడవెళ్ళి వాళ్ళు ఎట్టున్నారో ఎట్లా వేసుకుంది. అద్భుతం ఏంటో తెలుసా? అమ్మ ఇటు చూడండి. నేను అంటాను, అమ్మ షెకెములో ఆడవాళ్ళు ఉన్నారు లేదా? చెప్పాలి, ఉన్నారని చెప్తుంది కదా. ఇప్పుడు నేను అంటాను, షెకెములో ఆడవాళ్ళు ఉంటుండగా రాజన్న ఇన్ని రోజుల నుంచి వాడు రథం వేసుకుని తిరుగుతున్నా, బండి వేసుకుని తిరుగుతున్నా,
వాడి మనసులో పాపం పుట్టింది, ఈవిడ చూడండి ఎందుకు పాపం పుట్టింది? ఆలోచన రావాలో వద్దా మనకి? షెకెములో ఆడవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఆడవాళ్ళు చూడడానికి వెళ్ళాను. మరి వెళ్ళినప్పుడు వీడికి ఆ ఆడపిల్లని చూసినప్పుడు మనస్సు రేగకుండా ఈవిని చూసినప్పుడు ఎందుకు మనసు రేగింది? ఒక మాట చెప్పమంటావా? లోకంలో ఉన్న వ్యక్తుల యొక్క వస్త్రధారణ నీకు ఉండకూడదు. బిగుతుగా టైట్ గా మళ్ళీ నడిచిన, నుంచున్న, తిరిగిన, ఈ మాట అనకూడదు, వంగిన. భక్తిలో నువ్వు ఎదగలేదనడానికి నిదర్శనం నీవు వేసుకునే బట్ట. ఈ అసలు స్త్రీ అమ్మ పోయిన వారం విన్నాం కదా, మీరు ఎట్లా తయారు చేయబడ్డారో అది పెద్ద రహస్యం. సృష్టిలోనే ప్రత్యేకమైనటువంటి సృష్టి మీది. హల్లెలూయా. 7 రోజులు దేవుడు సృష్టిని సృజించాడు. హవ్వమును ఏ రోజు సృజించాడు? 7 రోజుల్లో ఆవిడ లేదు. తర్వాత అవసరం కొద్దీ ఆవిడని తీసుకొచ్చాడు. సృష్టికి అతీతమైంది స్త్రీ. మీరు చాలా చాలా జాగ్రత్త. ఈ రోజుల్లో సమాజంలో ఘోరాలు జరుగుతున్నాయంటే రెచ్చగొట్టు దొక్క సమాజం. బట్ట వేసుకుని వాడు రెచ్చగొట్టుద్ది. అమ్మా బట్ట వేసుకుని తర్వాత ఏం చేస్తుంది తెలుసా? పక్కన ఒక ఆవిడ కూర్చోబెట్టుకుంటది. అటువైపు వాడిని చూసి ఈవిడితో మాట్లాడుతుంటది. చూసేది వాడిని, మాట్లాడేది ఎవరితో అంటే వాడు చూసి ఏమనుకోవాలి? నా గురించే. రెచ్చగొట్టడం, అపవిత్రమైన వస్త్రం, అపవిత్రమైన సంభాషణ, అపవిత్రమైన విధానం. అమ్మా ప్రభు సన్నిధిలో అట్లా ఉండనుగా ఉండకూడదు. ఈ రోజుల్లో ఒక పాస్టర్ గారు అన్నారంట, ఏంటి తెలుసా? మీ ఇద్దరిలో ఆ తల్లి ఎవరు కూతురు ఎవరు అన్నారంట. అనేసరికి ఆవిడ అంటుందంట, నేనే తల్లిని, ఈవిడ మా కూతురు అంటే. అప్పుడు ఆవిడ అంటుందంట, పాస్టర్ గారు మా ఇద్దరిని చూస్తే అక్కా చెల్లిని చూసినట్టు ఉంది కదా మీకు అందంట. వెరిది. ఎందుకు? కూతురు ఏ డ్రెస్ వేసిందో, ఎంత వయసు వచ్చినా చెప్పాలి. ఎంత వయసు వచ్చినా సిగ్గుశరం ఉండాలి కదండి. ఈ రోజుల్లో అమ్మ అక్రమమైనటువంటి కార్యాలు సమాజంలో, అపవిత్రమైనటువంటిది విచ్చలవిడితనం. ఆవిడెవరో స్కూల్లో పనిచేసేటువంటి ఆవిడ, వీడెవడో వచ్చేసి ఆవిడ రీల్ చేసి పిచ్చంట. ఒకడెవడో అడిగాడంట రీల్ చేస్తానని, వచ్చి వాడిని రీల్ చేయడానికి తీసుకెళ్ళిందంట. వాడు పాడు పని చేసి చంపేశాడు. పైకి మాత్రం అక్క లోపలేంటి? అపవిత్రత. అమ్మ ఈ అపవిత్రమైన సబ్జెక్టే జీవితకాలం చెప్పుకోవచ్చు. రకరకాల కోణాలు ఉంటది. నేను చెప్పే మాట, వస్త్రం జాగ్రత్త, నీ మనస్సు జాగ్రత్త, నీ పద్ధతి జాగ్రత్త. అమ్మా ఇక్కడ ఎందుకు దేవుడు ఈ మాట తెలుసా? షిత్తీములో ఘోరం జరిగింది చూడండి. 25 అధ్యాయం సంఖ్యాకాండం 25 అధ్యాయం మొదటి వచనం. దిగి ఉండగా మోయాబ్. అమ్మ చూడండి, మోయాబ్ చెప్పండి ఒకసారి. మోయాబ్ అంటే ది మోస్ట్ ఫ్యాషన్డ్ కంట్రీ అన్నమాట. మోయాబ్ అంటే టాప్. వాళ్ళు వేసే బట్టలు కానీ, వాళ్ళ లిప్స్టిక్ కానీ, వాళ్ళ కనుబొమ్మలు కానీ, వాళ్ళ విధానం కానీ. ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ ఏంటంటే మంచి మామూలుగా సాదా బట్టలు కట్టుకుంటారు, మీలాగా చీర కట్టుకుంటారు, నిండుగా అలంకరించుకుంటారు, కొందరు బొమ్మలాగా ఉంటారు. మంచి అందం, చాలా బాగుంటుంది. మోయాబ్ వాళ్ళు ఏంటో తెలుసా? వాళ్ళు ఏంటంటే అందం ఉంటది కానీ బట్ట తక్కువ, శిరోజాలు వేసుకుంటారు, కనుబొమ్మలో మూతికి రాజశేఖర అయ్య గారు అంటారు, అప్పుడే పంది రక్తం తాగిన కుక్కపిల్లలాగంట. కుక్కపిల్ల ఏం తాగినాయంట? పంది రక్తాన్ని తాగితే పెదాలంతా ఎర్రగొట్టాయి కదా, పంది రక్తం తాగిన కుక్కపిల్ల అంట. నేను వెళ్ళేది మనము. మూతికంతా లిప్స్టిక్, ఎక్కడ లిప్స్టిక్, తలట్లా, ఇదిట్లా, అదట్ట, రకానికి రోజుకొక జడ. అసలు చూసేవాళ్ళు ఈ రోజు ఏ జడ వేసుకొచ్చుద్దో, ఎటు తిప్పుద్దో, ఎటు వెళ్ళుద్దో ప్రజలకు తెలియదు. కొంతమంది జడలేసేస్తుంటారు. మా బాహ్య అలంకరణ మీకు అలంకారంగా మనకి ఉండకూడదు. లోకంలో ఫ్యాషన్స్ వస్తుంటాయి, ట్రెండ్స్ వస్తుంటాయి, ఎన్నెన్నో వస్తుంటాయి. వాటికి దూరంగా ఉండి ప్రభు ఓర్వలేంది ఏంటో తెలుసా? అపవిత్రత. ప్రభు సన్నిధిలో పవిత్రులుగా ఉందుముగాక. చెప్దామందరం ఆమేన్. మీకు పెళ్ళైంది కదా, నీ భార్యే నీకు సమస్తం. నువ్వు పనిచేసే చోట, నువ్వు వెళ్ళే పొలంలో,
నువ్వు ఎక్కే బస్సులో ప్రతిరోజు ఇంకో అక్క ఎక్కుతుందా? ఇంకో బస్సు, అదే బస్సులో ఒక ఆవిడ వస్తుందా? ప్రయాణం సాగుతుందా? మాటలు కలుగుతున్నాయా? ఆ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నావా? ప్రభు అన్నాడు, ఆపే. నువ్వు పనిచేసే చోట్ల నీ కోవర్కర్స్ ఉన్నారా? నీతో పనిచేసే వాళ్ళు ఉన్నారా? మాటలు కలుస్తున్నాయా? కలుపుతున్నారా? వెళ్ళాలనుకున్నావా? ఆపేయి. నువ్వు చేసే హోటల్లో పదే ఎవరు వస్తున్నారు? ఎవరన్నా ఉన్నారా? బంధువుల్లో ఫోన్లు చేస్తున్నారా? ఎలా ఉన్నావు? ఏంటి సిక్కిపోయినట్టు కనిపించావు మొన్న మధ్య? తింటలేదా నువ్వు? ఏంటి మాట్లాడు, నేను లేనా నీకు అన్నప్పుడు అప్పుడు నువ్వేమన్నానంటే, ఎక్కడున్నావో అక్కడే ఉండి ఫోన్ పెట్టు, తర్వాత వస్తున్నా, వెంటనే వేసేసి పాస్ గారిని పిలిపించేసి జ్ఞాపకార్థ గుడి పెట్టించేస్తా, ఖర్చు నాదే. హల్లెలూయా, ఆమేన్. అర్థమైందా? ఇటువంటివి తెక్క తలా తోక. కొంతమంది, నీ భర్త వల్ల నీకు రిలాక్సేషన్ లేదా? నీ భర్త నిన్ను కంఫర్ట్ చేయట్లేదా? నీ భర్త వల్ల బాధగా ఉందా? నీ భర్త దగ్గర ప్రేమ దొరకలేదా? నీ భార్య వల్ల నీకు లేదా? నాకు అర్థమైంది అప్పుడే నువ్వు ఎందుకో ఈ మధ్య టెన్షన్తో ఉన్నావు, ఎంతో వేదనలో ఉన్నావు, పూర్తిగా అయిపోతా ఉంది. అసలు ప్రతిరోజు చూస్తూ ఉన్నా, అసలు హెక్టిక్ షెడ్యూల్ నీది, నలిగిపోతున్నావు. మాటలు కలుపుద్ది మోయాబు, దాన్ని ఏం చేయాలి తెలుసు? అక్కడికక్కడే చంపివేయుదుముగాక. ఓర్వలేనిది విగ్రహారాధన, అపవిత్రత, దాన్ని పూర్తిగా తొలగించుదుముగాక. ప్రభు సన్నిధిలో అట్లున్నావు అనుకో, ప్రభు అంటున్నాడు, నీకు నేను నిత్యమైన యాజకత్వ నిబంధన చేస్తాను. హల్లెలూయా చెప్తాం అందరూ, హల్లెలూయా. ఒకసారి చదవండి నిర్గమాకాండం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 40-41. అప్పుడు ఏలియా చాలు అమ్మ, ఇక దాని కొనసాగి వెళితే విస్తారమైన ధ్వని, వర్షం పడిపోయింది. 3.5 సంవత్సరాల వర్షం పడకపోవడానికి కారణం ఏంటి? విగ్రహారాధన. చెప్పండి, ఏంటి? విగ్రహారాధన, అపవిత్రత. ఏ వ్యక్తి జీవితంలో, ఏ ఇంట్లో విగ్రహారాధన ఉంటుందో, ఏ ఇంట్లో అపవిత్రత ఉంటుందో, అక్కడ వర్షం కురవదండి, కరువు ఉంటుంది. ఆ ఇంటి మీద దేవుని దీవెన, జాలి లేకపోయినా పతనావస్థకి వెళ్ళిపోతాం. ప్రభు సన్నిధిలో పాప సంబంధమైన అపవిత్రతలు ఉన్న, విగ్రహారాధన ఉన్న, పూర్తిగా దేవుని పోగొట్టుకుంటాం. అమ్మా, ప్రభు సన్నిధిలో మనం ఎట్లుండాలంటే, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వాక్యానుసారంగా దేవుడు కోరుకున్నట్లుగా బ్రతుకుదుముగాక. నిత్యమైన యాజకత్వం దేవుడు ఆ వ్యక్తికి ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఆ కుటుంబాన్ని కోరుకోవడానికి కారణం ఏంటంటే, పవిత్రత, విగ్రహారాధన లేదు, జాలి కలిగిన నోరు కలిగిన. ఈ చివరి మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. సంఖ్యాకాండం 25:13. 25:13. ఏలైనగా చూడండి, దేవుని విషయమందు మొదటేమో ఓర్వలేని వాడు ఒకటి, దేవుడు ఏది ఓర్చుకోడు దాన్ని తాను కూడా ఓర్చుకోడు. ఇక్కడేంటి? దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడు. దేవుని ప్రజలారా, ప్రభు సన్నిధిలో మనం ఆసక్తి, దేవుని విషయమందు ఆసక్తి కలిగి ఉందుముగాక. ఇంతకీ ఆసక్తి కలగడానికి ఏం చేశాడు? చూడండి ఒక మాట, 25వ అధ్యాయం 6వ వచనం నుండి. వచ్చెను. అప్పుడు ఇజ్రాయెల్ నుండి తెగులు నిలిచిపోయాను, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా. 4వ వచనం చదవమ్మా. చాలు అమ్మా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 మాటలు. అమ్మాయి చూడండి, 24వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళు వ్యభిచారం చేసి మోయాబు రాండ్రతో
విగ్రహారాధన బయలుపేరు ఇంటి దగ్గరికి వెళ్ళి భోజనం చేశారు. బలర్పించిన తిండిని అందుకే జాతర దగ్గరికి వెళ్ళి మీరు తినొద్దో చెప్తున్న మాట. చేసేసరికి దేవుడు ఏం చేశాడు? న్యాయాధిపతులు తీసుకొచ్చి ఏం చేయమన్నాడు? చెట్లకి ఉరివేసేయమన్నాడు. ఆల్రెడీ ఉరేసి చచ్చిపోతున్నారు, చాలా మంది చంపబడ్డారు, కొన్ని వేల మంది చనిపోయారు ఉరివేసి. అదట్లా జరుగుతుండగా ఒకడేం చేశాడు? అక్కడెక్కడో ఉండాల్సిన అపవిత్రతను, వ్యభిచారాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు? ఇజ్రాయెల్ సమాజంలోకి తీసుకొచ్చేసి అందరి ముందు గుడారంలో తీసుకెళ్లి మిద్యాని స్త్రీతోటి ఓపెన్ గా ఈ రోజుల్లో దేవుని ప్రజలరా మనిషి మనసు ఎట్లయిపోయింది తెలుసా? తప్పు జరుగుతుంది నీ వల్లే, తప్పు త్రోవలో ఉన్నావు నీ వల్లే, ఇప్పుడు జరుగుతున్న ఆ ఇబ్బందికి కష్టానికి నువ్వే, నీ వల్లే ఇదంతా, నీ మనసు మార్చుకుంటే మనుషులు ఎట్లా మొండోళ్ళైపోయారు తెలుసా? తప్ప నా వల్ల ఎక్కడ? నేను తప్పేనా? నా వల్ల కీడు జరిగిందా? నా వల్ల ఈ మిస్టేకా? నష్టపోవడానికి కారణం నేనా? ఈ గొడవ కారణం నేనని చెప్పి తప్పు ఉన్నా కూడా బుకాయించడం. రెండోది ఏంటో తెలుసా? రెండోది ఎక్కడికి వస్తుంది తెలుసా? తప్పు జరిగిందా? అయితే ఏంటి? అయితే ఏం జరిగింది? అయితే ఏంటంట ఇక్కడ దీనికి అర్థం ఏంటో తెలుసా? చేసిన తప్పును బట్టి దేవుని యొద్ద నుంచి ఒకరోజు వచ్చిందా లేదా? చెట్లకు ఊరేస్తే దాంట్లోంచి ఇంకో సాతాను యొక్క తీవ్రమైనటువంటి ఒక చెడ్డ మనసు ఏమొచ్చింది తెలుసా? చచ్చిపోతున్నారా? అయితే ఏంటి? నేను ఇంకా చేస్తాను, చస్తే చచ్చాం, ఉంటే పోతే పోయాం. అయితే ఏంటి? చూసుకుందాం, చేసుకుందాం, నేను ఇట్టాగే ఉంటా. ఏంటి చెప్పండి అమ్మా? నేను మారను. ఎంత తప్పు, నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను ఎట్లానే ఉండాలనుకున్నాను. భర్త గారు ఇంత ముందు వరకు వేరు, ఇప్పుడు నీ విషయం నేను ఒక నిర్ణయం తీసుకున్నా, నేను ఎట్టాగే ఉంటా. ఏ నిర్ణయమ్మా? మాటలు తగ్గుతాయి. ఏ నిర్ణయమ్మా? నీ ప్లేట్ నీది, నా ప్లేటు, నా వంట నాది, మనందరం కలిసి భోజనం చేసి వ్యవహారం చెప్పట్లా. ఇంతేక ఇప్పుడు 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 వేరేక నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను. భార్య ఏమంతే, అమ్మా నువ్వు కూడా అంతే, వచ్చి నేను పలకరిస్తా, నీతో ఉంటాయి కానీ అంతే, నీకు నాకు మనసు లేదు, నేను బయట తిరిగితే ఏమైనా చేసుకుంటా. ఒక నిర్ణయానికి వచ్చాను, ఇట్లానే మేము ఉంటాం. దేవుడు అన్నాడు అది తప్పు కదా, అది చేయకుండా పని కదా, వాక్యానికి విరుద్ధం కదా, నువ్వు ఉండకూడదు కదా, నేను ఎప్పుడు నీకు మాట చెప్పలేదు కదా. అంటే ఈ వ్యక్తులు ఏంటంటే దేవుని చెప్పిన మాట పక్కన పెట్టి దయ్యపు మాటలు వినడం ప్రారంభించారు. నువ్వేదైనా చేసుకోయా, నేను నిర్ణయం తీసుకున్నాను, నేనిక ఇంతే, నేనిక ఎట్లానే. అక్కడ న్యాయాధిపతులు ఉరేసుకుంటుంటే వీడు ఎవడొచ్చాడు? వీడు ఒక బరి తెగించి తన మనసులో పుట్టినట్లుగా తన ఆలోచన బట్టి నేను ఇంతే, నువ్వేమైనా చేసుకో, నేను ఇంతే, నువ్వేమైనా చేసుకో, నేను ఇట్లాగే ఉంటాను. ఎన్ని వాక్యాలు విన్నా, అమ్మ వినండి, ఎన్ని వాక్యాలు విన్నా, పాస్ గారు ఏం చెప్పారు జాలి గురించా? ఇంట్లో జాలి ఉండమన్నాడా? వాక్యం నేను ఉండేది, నేను ఇట్లా ఉంటా, మా అమ్మతో, మా నాన్నతో, మా తమ్ముడితో, మా చెల్లితో, అత్తతో, కోడలతో, మనుషులందరితో. వాక్యం విన్నావు కదమ్మా, వింటే చేయాలంది అక్కడ, వింటే చేయాలందా? విగ్రహారాధన వద్దన్నాడు, ఉందా ఏమన్నా అక్కడ? నేను ఇంతే. పరిశుద్ధ జీవితం గురించి చెప్పాడు, నేను ఇంతే. ప్రార్థన అన్నాడు, నేను. ఈ స్థితి వచ్చేసరికి అమ్మ అక్కడ వ్యభిచారము విగ్రహాలు చేసినందుకు న్యాయాధిపతులు ఉరిదీస్తే వీడు వచ్చి వ్యభిచారం చేస్తాడు చూడు, సరాసరి నేను ఇంతే అన్నదానికి ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? నీ జీవితంలో కఠినంగా మొండిగా నేను ఇంతే, నేను మారను, నేను ఎట్లాగే ఉంటా అని అన్నావు అనుకో, అధిక వధ. వ్యభిచారం కంటే, విగ్రహ ఆరాధన కంటే నీ మొండితనం చూడు, నేను ఇంతే, నేను ఇట్లాగే ఉంటా. ఎవరేదన్నా అనుకోని నష్టం జరిగి చచ్చిపోతున్నారు, అక్కడ ఉరేస్తున్నారా, ఘోరం జరుగుతుందిరా అంటాడు, నేను ఇంతే. మీ ఇంట్లోకి ఊరొచ్చింది, ప్రార్థన తగ్గిపోతుంది, వాక్య విధానం తగ్గిపోతుంది, సంఘ సహవాసం తగ్గుతుంది, పరిచర్య గురించి పరిగెత్తే మనసు ఊరేస్తాడు సాతాను. తెలియట్లేదా నీకు? డబ్బు ఉరివేయబడుతుంది, డబ్బు కనిపించట్లా, ఆరోగ్యం ఉరివేయబడుతుంది, సమాధానం నెమ్మది లేదు, నీ ఉద్యోగ స్థలంలో ఇరుకు, నువ్వు పనిచేసే స్థలంలో కలిసి రావట్లేదు, ఉరేస్తున్నాడు రా మెల్లగా, ఊరి వేసి లాగుతున్నాడు వాడు.
వద్దు అంటే కూడా ఏమంటాడు తెలుసా? నేను ఇంతే. నేను దేవుని ప్రజలారా, ప్రభు ఆ మాట, ఆ మనస్సు అసలు పొరపాటును కూడా ఒప్పుకోడు. దేవుడు ఈరోజు చెప్తున్న మాట, అమ్మా దేవుని విషయమందు మనం ఆసక్తి కలిగి ఉందుముగాక. అన్న ఏంటి దేవుని విషయం అంటే? ఏంటో తెలుసా? దేవా, నా ఆలోచన, నా మనసు ఎట్లయినా ఉన్నది, ఇప్పుడు నాకు ఒక్క మాట చెప్పు, నీ మాటకు నేను విధేయుని అవుతాను. చప్పలు కొడదాం అందరం కూడా. దేవుని విషయమందు ఆసక్తి కలిగి మనం ఉందుముగాక. చెప్దామందరం ఆమె. ఏ విషయమందు? దేవుని విషయమందు ఆసక్తి కలిగి ఉందు. నీ సొంత మాట మీద, నీ సొంత నిర్ణయం మీద కాదు నీకు ఉండాల్సిన ఆసక్తి, రోషం. ప్రభు సన్నిధిలో దేని మీద ఉండాలి తెలుసా? 4 మాటలు చూపిస్తాను చూడండి. మందిరం రాసుకోండి. మందిరం, సంఘము, సేవకుడు. మందిరము, సంఘము, సేవకుడు. సంఖ్యాకాండం 11:29. సంఖ్యాకాండం 11:29. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చిన. చాలమ్మా. నా నిమిత్తము నీకు, ఎవరితో అంటున్నాడు? జాషువతో, యెహోషువతో అన్నాడు. ఏమని? నా నిమిత్తము నీకు రోషం వచ్చిన. దేవుని ప్రజలా చూడండి, జరిగింది ఏంటంటే, మోషే గారి మీద ఉన్నటువంటి అభిషేకం 70 మంది మీదకి వెళ్ళబోతా ఉంది. తెలుసు కదా ఈ సందర్భం. వెళ్ళిపోతుంటే 68 మంది పాలెంలో ఉన్నారు, 2 మాత్రం పాలెం వెలుపట ఉన్నారు. పరిశుద్ధాత్మ వెళ్ళింది కనుక వాళ్ళు కూడా అక్కడ ప్రవచిస్తున్నారు, పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడతారు అక్కడ. ఈ విషయం ఎవరు చూశారు? యెహోషువ చూసి అన్నాడు, అయ్యా మీరేం చెప్పారు? అందరినీ పాలెంలోకి రమ్మన్నారు కదా, 2 మాత్రం పాలెం వెలుపట ఉండి నీ మాట వినకుండా పరిశుద్ధాత్మలో నింపడి భాషలు మాట్లాడుతున్నారు. అయ్యా నీ మాట వినకుండా, నువ్వు చెప్పిందని లోపడకుండా వాడు చేస్తున్నారు. ఇది నేను ఒప్పుకోను. ఇది నేను చెప్పరేంటండి, ఇది నేను. యెహోషువ మనసు ఎటువంటి తెలుసా? తన సేవకుడన్నా, సేవకుని మాటన్నా, సేవకుని ఆజ్ఞన్నా 100% అప్పగించుకునే మనసు. ఏ విషయంలో వారలేని వాడు? దేవుడు నియమించిన సేవకుడి దగ్గర నుంచి ఒక్క మాట వస్తే, అయ్యా మీరేమన్నారు? వాళ్ళు ఇక్కడ రమ్మన్నారు, అందరు రమ్మన్నారు, 70 మంది మీదకి మీ మీద ఉన్న అభిషేకం దేవుడు పంపుతానని చెప్పారు కదా. నీ మాట వినకుండా వాళ్ళందరూ బయట ఉన్నారు, 2 ఉన్నారు, 60 మంది ఎక్కడ ఉన్నారు, వీళ్ళు అభిషేకించబడ్డారు, పరిశుద్ధంగా మాట్లాడతారు. వాళ్ళిద్దరూ బయట ఉన్నారయ్యా. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారన్న తర్వాత విషయం. ముందు మీరైతే మాట చెప్పారుగా, ముందు మీరు మీ మాటకు వాళ్ళు. యెహోషువ ఉన్నది ఏంటో తెలుసా? తన సేవకుడిని బట్టి. ఏ సేవకుడు? ఈ సేవకుడు దేవునికి అప్పగించుకున్న సేవకుడు. రాత్రి పగలు దేవుని కొరకు, సంఘం కొరకు, పిల్లల కొరకు అప్పగించుకున్న సేవకుడు. ఒక్క మాట లేకపోతే సేవకుడిని తక్కువ చేసే విధానం ఎక్కడొచ్చినా కూడా రోషంతో రేగిపోయేవాడు యెహోషువ. హల్లెలూయా. దేవుని ప్రజలారా, నువ్వు సేవకుడి విషయంలో రోషం కలిగి ఉందువు కాక. ఎవరేదో అంటారని కాదు కానీ మీకు తెలిసినంత మట్టు. ఇక్కడ యెహోషువకి ఎవరు లేనిపోని మాటలు చెప్పలా. తన మనస్సులో సేవకుడి గురించి ఎరిగాడు గనక, సేవల గురించి ఎరిగాడు గనక, జరుగుతున్న పరిచర్య కళ్ళ ముందు పగలు మేఘస్తంభం, రాత్రి మన్నా కురుస్తూ ఉంది, బండలోంచి నీళ్లు వస్తున్నాయి. దేవుడు ప్రత్యక్ష గుడారం ఇచ్చి వాక్కును ప్రకటిస్తున్నాడు. తన ప్రత్యక్షతను, దేవుని కృప మనకు అనుగ్రహించిన హిమాలయ మినిస్ట్రీస్ అదే. రాత్రి పగలు దేవుడు మన్నాను కురిపిస్తూ, మేఘస్తంభం, అగ్నిస్తంభం గుండి మనం నడిపిస్తూ ఉన్నాడు. ఆయన సమృద్ధి అయినటువంటి బండ నుంచి వచ్చిన నీళ్ళు అనేటువంటి వాక్యాన్ని, పరిశుద్ధాత్మను ఇస్తూ ఉన్నాడు. ఆయన వాక్యపు భోజనంతో సమృద్ధిగా మనం పోషిస్తున్నాడు. ఆయన ఇప్పుడు జరుగుతున్న పరిచయని బట్టి, సేవకుని బట్టి ఎక్కడైనా ఎవరైనా, తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఎవరైనా ఒక మాట అంటే నువ్వు మౌనంగా ఉండకూడదు. నువ్వు మౌనంగా ఉన్నావంటే దాన్ని నువ్వు అంగీకరిస్తావని అర్థం. మౌనంగా ఉన్నావంటే అంగీకరిస్తావు. వాళ్ళు ఏదో అనమని కాదు. ఏం నువ్వు మాట్లాడేది బుద్ధి ఉందా నీకు? అసలు ప్రపంచం ఎదుటి, ప్రభు ఎదుటను ప్రపంచం ఎదుట సాక్ష్యం కలిగిన సేవకులు వాళ్ళు, సంఘం అది. నువ్వు మాట్లాడేది ఏంటి ఇక్కడ అని ఏ మాట్లాడే ప్రతి వ్యక్తి యొక్క నోరు వినిపించాలి అంటున్నాడు యెహోషువ. నన్ను బట్టి నీకు రోషం వచ్చినా, నన్ను బట్టి నీకు, నీ తండ్రికి, ఆత్మీయ తండ్రికి సేవకుడు ప్రభు నన్ను ఇక్కడ నిలబెట్టి చేస్తున్నప్పుడు ఎవరైనా బయట ఒక మాట అన్నప్పుడు నేను వచ్చి చెప్పడం కాదు. నువ్వు ఫోన్ చేసి, అన్నా నీ గురించి ఎవరు ఇట్ట అన్నారన్నా, మన సేవ ఇట్టంట కదన్నా, మీరు ఇట్టంట కదని అట్ట చేశారంట కదా అంటావు. నువ్వే మనిషివి అంట. బుద్ధి జ్ఞానం లేదు నీకు. మీ నాన్న అంటే నువ్వు ఒప్పుకుంటావా?
ఒప్పుకుంటావా? ఏమంటారు సార్, గల్లీ మీద ఛాలెంజ్ ఏది అంటారు చూడు, ఖబర్దార్. మీ అమ్మనంటే ఒప్పుకుంటావా? మీ తమ్ముని చెల్లినంటే ఒప్పుకుంటావా? మరి సేవకుడు అంటే ఎందుకు నీ నిమ్మకి నీరు ఎత్తినట్టు ఉంటా? ఏంటా పని? మందిరాన్ని సంఘం గురించి అన్నప్పుడు ఎందుకు అట్లా ఉంటావు? నోరు వినిపించాలి ఒక్కొక్కటి. నోరు, ఎందుకంటే ఇది డబ్బు గురించి చేసే సేవ కాదు. ఆదివారం పూట మీ ముందు తెల్ల బట్టలు వేసుకుని, అమ్మా సోమవారం నుంచి శనివారం వరకు టింగు రంగులాగా జీన్స్, టీ షర్ట్లు, రేవన్ గ్లాసెస్ బండి మీద తిరిగేటువంటి బతుకు కాదు ఇది. డబ్బుని తీసుకెళ్లి ఆస్తిని కూడబెట్టుకునేటువంటిది ఇది కాదు. సంఘానికి వచ్చి ఆడపిల్లలతో అక్రమాలు చేస్తూ బతుకు తగలే. ఎందుకు ఆడేటువంటి రావడం? ఈ బతుకోళ్ళు ఈ మెదక్లు బోలేదు మంది ఉన్నారు, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. దేవుని ప్రజల సాక్ష్యం లేదా సేవకుడికి? ఆ సంఘములో ఆ వ్యక్తులతో సేవకురాలకి సజీవ సాక్ష్యం చెప్తాను చూడండి. 50 సంవత్సరాల పాస్టర్మ గారికి భర్తకి 52, 53 ఉన్నాయి. భర్త గారు అటు వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి తీసుకొచ్చి పరిచయలు పెట్టుకున్నారంట. పరిచయం చేస్తారు కదా మందిరంలో ఉన్నవాళ్ళు. పాస్టర్ గారు అన్నారంట, అమ్మ ఎందుకమ్మా మగాళ్ళు ఆడపిల్లలు ఉన్నారు, మా ఆడపిల్లతో పరిచయం చేసుకుంటే బిడ్డలాంటుడయ్యా, నా మీద నీకు అనుమానమా, నా గురించి ఎట్లా అనుకుంటావా అని ఆ మాట ఈ మాట చెప్పి పాస్టర్ గారితో, నీ మనసు మంచిదేనమ్మా, వాడిది నీ మనస్సు మంచిదే, వాడిది నా బిడ్డయ్యా అని చెప్పి ఒక 3 నెలలు కలిసరికి ఆ పాస్ట్రమ్మ వీడిని ఎత్తుకుపోయిందంట. డబ్బు కడుపు నిండిందా, పడుకుందావా, ఇకనంతే. ఆస్తి ఎందుకు చేస్తారో సేవ అర్థం కాదు సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళే విశ్వాసం కూడా ఎందుకు వెళ్తారో అర్థం కాదు సార్. ప్రభు అంటాడు, రే వాళ్ళ గురించి అంటాడు, వేషధారులైనా వాళ్ళ ముందు పరలోకాన్ని నువ్వు మూసావు, నువ్వు రావు వాళ్ళు కూడా. సంఘం విషయంలో కడు జాగ్రత్త, మొహమాటాలొద్దు. మళ్ళీ చెప్తా, ఎప్పుడు రావద్దు ఇక్కడికి, ఎప్పుడు రావద్దు. రోగం విషయంలో హాస్పిటల్ మారిన తప్పేం లేదు. ఆత్మ విషయంలో సరైనటువంటి సంఘం లేకపోతే నువ్వు నష్టపోయి యుగయోగాలు ఏడుస్తావు. దానికి ఎవ్వడు బాధ్యుడు. ఏ విషయంలో ఆసక్తి కలిగిన వాడు? సేవకుడు విషయంలో. దేవుని విషయం, దేవుడు అంటే ఎవరు? మందిరము, సంఘము, సేవకులు. ప్రభు సన్నిధిలో రోషం కలిగి మనం ఉందువుగాక. చెప్దామందరం ఆమేన్. ఒక్క మాట మోషే గారి గురించి అన్నా, సేవ గురించి అన్నా, ఎవరన్నా కూడా యోషు ఆగడెగరంతే. ఆగడం అబద్ధాన్ని పట్టుకుని బయలుదేరాడు కాదు. అరే ఇంత యథార్థంగా, ఇంత నమ్మకం కరెక్ట్ గా చేస్తా ఉంటే ఏంటది? కడు జాగ్రత్త. ఈ మాట చెప్పిన ప్రార్థన చేస్తాను. యోహాను 3వ పత్రిక 131వ అధ్యాయం. యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనం. అమ్మా 133 అధ్యాయం అమ్మా, అది ఒకటే అధ్యాయం అమ్మా, బాగా చెప్పావు. నేను సంఘమునకు ఒక సంగతి రాసి, ఒక నిమిషం, ఆయన సంఘానికి ఈ సంగతి రాసాడేమో. ఈ రోజు అల్పుడైన జాతి సంఘానికి ఈ విషయం తెలిపి తిని నేను తెలుపుతున్నాను కదా, చదువుకోమ్మా. అయితే దేవత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదు. చాలు. హల్లెలూయ, హల్లెలూయ. 11వ వచనం. ప్రియుడా, చాలు. అమ్మా ఇప్పుడు చూడండి, అక్కడ అంటున్నాడు, ఒక వ్యక్తి గురించి చెప్తాడు, దేవత్రెఫే. చెప్పండి ఆయన పేరేంటి? అయితే వారిలో ప్రధానత్వం కోరుతున్న దేవత్రెఫే. దేవుని ప్రజలను చూడండి. ఇప్పుడు అమ్మా సంఘములో ఎవరైనా, ఇప్పుడు సంఘం గురించి చెప్తున్నాను, సంఘం గురించి చెప్పాలి కాబట్టి, సంఘములో ప్రధానత్వం కోరుకునేటువంటి వ్యక్తి విరుద్ధ భావాలు తీసుకొస్తూ ఉంటాడు. ఏమంటున్నాడు? సంఘములో ప్రధానత్వం కోరుకుంటున్నాడు. నేను ఘనపరచబడాలి, నేను హెచ్చింపబడాలి, నేనే ముందుండాలి అన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఎవరి గురించి చెడ్డ మాటలు వదులుతున్నాడంట. చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడా, వదరచు అన్నాడా? చెప్పాలి. వదరచు అంటే ఏంటంటే బూతు మాటలు తిట్టడం అంటారు కదా. తల్లి చెల్లి ఏది విడిచిపెట్టకుండా
దేవుని ప్రజలారా, సంఘములో ఉన్న వాళ్ళే కానీ, మనతో ఉండి బయటికి వెళ్ళిన వాళ్ళే కానీ, సేవకులే కానీ, విశ్వాసులే కానీ, అమ్మ వినండి, మనతో ఉన్నవారే కానీ, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సేవకులే కానీ, విశ్వాసులే కానీ, ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా వాళ్ళు అంటారు, చెడ్డ మాటలు వదరుచు తిడతా ఉంటారు ఇష్టానుసారం. నన్ను తిట్టేవాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. సంఘములో ఉండేటువంటి వాళ్ళు తిడతారని నేను అనుకోను. ఒకవేళ సంఘములో ఇప్పుడు అన్నలందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసినప్పుడు జార్జన్న మారిపోయాడు, జార్జన్న మనస్సు వేరు, జార్జన్ ఎంత ముందున్నట్టు లేడు, జార్జన్ అట్టున్నట్టు నేను అంటాను, నేను ఎట్టుంటే నీకేంటండి, నీకు వచ్చిన మాయదారి రోగం ఏంటి? వాక్యం అందట్లేదా నీకు? క్రమశిక్షణ పెంచట్లేదా? మీ ఇంటినన్నా సరిగ్గా పెంచుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ తండ్రిగా మిమ్మల్ని క్రమశిక్షణలో పెంచుతారు. దేవుడు నాకు ఇచ్చిన కృప. జార్జన్ ఎట్టుంటే నీకెందుకు? మారిపోయాడు మాట. ఇదేమంటారు తెలుసా? దేవుడు అన్నాడు, వదరుతూ. ఎందుకు? నీకు అవసరం ఏంటి? యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ఏమంటారు? ముట్టకూడదు, మాటలతో ముట్టకూడదు. నీకెందుకు అసలు అదంతా? నీ స్థాయి ఎంత? నీ బతికెంత? ప్రభువు సేవకుని అభిషేకించినప్పుడు ప్రపంచానికి అభిషేకిస్తాడు. అభిషేకం అంటే అర్థం ఏంటమ్మా? ప్రపంచం కొరకు నేను 850 కోట్ల మంది కొరకు పనిచేసేవాడిని. నువ్వెంత? నీ స్థాయి ఎంత? సేవకుడి గురించి పొరపాటు కూడా ఒక్క మాట రాకూడదు. మీరు మాట్లాడుకునేటప్పుడు కడు జాగ్రత్త, దేవుడు వింటూ ఉంటాడు. ఇంతకీ ఎందుకు అట్లా మాట్లాడంటే ప్రధానత్వం కోరుకుంటాడంట వాడు. ప్రధానత్వం ఇంతకుముందు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఇంతకుముందు ఉన్నట్లుగా. నో. దేవుని ప్రజలు చూడండి, ఇది ఏ సంఘంలో వచ్చింది? ది గ్రేట్ ప్రకటన గ్రంథం రాసిన, యేసయ్య హృదయం మీద ఆడుకున్న యోహాను గారి సంఘంలో వచ్చిన మాయదారు. నేనెంత? మన పరిచర్య ఎంత? కాబట్టి సాతాను ఏమైనా బలహీనంగా మీ మనసులో దూరి ఈ పని చేస్తాడు, జాగ్రత్త పెట్టుకోండి. ఏం చేస్తాడంటే వాడు వదరుతూ ఉంటాడు. రెండోది ఏం చేస్తాడు? విశ్వాసుల్ని చెదరగొట్టమే. వాడెట్లా, వీడెట్లా, అన్నట్లరా, ఈ ఎట్లరా, వాడు ఉండడురా, వీడు సరిగ్గా ఉండడురా, వీళ్ళట్లరా చెప్తున్నా. చూడండి అమ్మా, మీ మధ్యలో గ్రూపులు ఉండకూడదు. రెప్కా చెల్లిది, రేచల్ చెల్లిదో గ్రూపు. రేచల్ చెల్లి గ్రూపులు ఎవరున్నారు? రేచల్ చెల్లి అమ్మ నీ గ్రూపులు ఎవరున్నారమ్మా? దీప్తి నీ గ్రూపులు ఎవరున్నారమ్మా? నీ గ్రూపులో వచ్చిన బ్లెస్సింగ్ అమ్మ, నువ్వమ్మా ఇవే గ్రూపులు. నేను ఆ అక్కతోటే ప్రార్థన చేస్తా, ఆ అక్కతోటే పని చేస్తా, ఆ అక్కతోటే తిరుగుతా. ఆ అక్క అయితే నాకు సూపర్ సెట్ అయిపోద్ది, మేమిద్దరం కలిసి ఉంటాం. ఆ వ్యక్తి నాకు వద్దన్నా, వాళ్ళు నాకు వద్దన్నా, వీళ్ళు నాకు వద్దన్నా. గ్రూపిజం అనేటువంటిది ఏంటంటే అపవాది పని. గ్రూపిజం ఆల్వేస్ అపవాది పని. ప్రభు సన్నిధులు మనం ఎట్లా తెలుసా? మనము చెదరగొట్టే వాళ్ళగా కాదు, కలిపే వ్యక్తులుగా ఉందుముగాక. చపల కొడదాం అందరం కూడా. దేవుని ప్రజలారా, ప్రభు సన్నిధులు. అమ్మ, నేను మళ్ళీ ఒక మాట అడుగుతాను. అమ్మా, ఎంతకీ ఈ కష్టం, ఈ రోగం, ఈ బాధ ఈ సంఘంలోకి ఎందుకు వచ్చింది? ఎందుకంటే బలమైన సంఘం ఇదే కాబట్టి దీంట్లో సాతాను దూరాడు. ఓ మాట చెప్పమంటావా? అపవాదైన సాతాను ఎప్పుడైతే నిన్ను మంచి భక్తిపరుడిగా చూస్తాడో, నీలో ప్రార్థన ఉంటుందో, నీలో రోషం ఉంటుందో, నువ్వు సంఘం కొరకు నిలబడే వ్యక్తిగా ఉంటావో. అమ్మాయిడు చూడు, ప్రభు కొరకు రోషంగా బ్రతికే వ్యక్తికి ఎప్పుడు ఉంటావో అప్పుడు నిన్ను అపవాది పట్టుకుంటాడు. ఇప్పుడు చూడండి, సామెలిట్రా అమ్మా, బాగా పండిన పంటకి తెగులొచ్చుద్దా? పంట లేని పంటకి తెగులొచ్చుద్దా? కర్రలు ఉన్నాయి, 2 కర్రలు. వ్యవసాయ క్షేత్రంలో 2 కర్రలు ఉన్నాయి. ఒక కర్రకే మంచి ఒడ్లు వచ్చేసినాయి, ఒక కర్రకి అసలు ఒక్క ఒడ్డు కూడా లేదు. దీనికి తెగులొచ్చుద్దా? దానికి తెగులొచ్చుద్దా? రోగం దేనికి వచ్చుద్ది? పంట ఉన్నదానికి. దీనికి ఏమి? నువ్వు నాకెందుకే అంటాడంతే. సంఘంలో కూడా అపవాదం ఏమని పట్టుకుంటాడు తెలుసా? ఏమనుకో కొద్దిసేపు ఇట్లా పంట పండిన వ్యక్తిని పట్టుకుంటాడు. ఇట్లా ప్రభు సన్నిధిలో మంచి పంట పండిన వ్యక్తిని పట్టుకుని ఏం చేస్తాడు తెలుసా? ఈ వ్యక్తిని చూసి, ఈ పంట పండిన వ్యక్తిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా సెట్ అవుతున్నారు, నేను కూడా అనలాగుండా. అనలున్న ప్రార్థన, అనలున్నటువంటి పరిశుద్ధత, పరిశుద్ధాత్మ అభిషేకం, సేవకుల కొరకు సంఘం కొరకు నిలిచే విధానం, ఉపవాసపు విధానం, సావాసం కొరకు పరిగెత్తేది. అసలు సాక్ష్యం ఎంతో గొప్పగుందని చెప్పి ఈయన బట్టి అందరూ బలపరచబడ్డారు లేదా? అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఈయన పట్టుకుంటాడు. ఈయన పట్టుకుని ఏం చేస్తాడంటే
మెల్లగా ఈ వ్యక్తిని ప్రజల మధ్యలో పంపిస్తాడు. వెళ్ళన్నట్టు పంపించేసి వెళ్ళే మధ్యలో నుంచో, మధ్యలో వాళ్ళ మధ్యలో నుంచో, సరే మధ్యలో నుంచున్నా, వెరీ గుడ్. నుంచుని అక్కడ అంటుంటాడు, ఏంటి తెలుసా, జార్జ్ అన్న మంచోడు కాదు, చెప్పు, జార్జ్ అన్న మారిపోయాడు. ఇప్పుడు దేని ప్రజలు చూడండి, మీకందరికి ఎవరి మీద గురి ఉంది? ఇప్పుడు ఆయన ఏం చెప్పినా జాగ్రత్త. నువ్వు భక్తిలో పెరుగుతున్నప్పుడే అపవాది, ఒక మాట చెప్పమంటావా, భక్తిలో పెరిగిన వాడిని దేవుడు పట్టుకుంటాడు, భక్తిలో పెరుగుతున్న వాడిని అపవాది కూడా పట్టుకుంటాడు. భక్తిలో పెరుగుతున్న వాడినే, ఏమండి 33 సంవత్సరాలు 30 సంవత్సరాలు మరియమ్మ తల్లి దగ్గర ఉన్నారండి యేసయ్య. దేవుడు వచ్చిన ప్రియ కుమారుడల్లా, దెయ్యం వచ్చి రాళ్ళను రొట్లుగా చేసుకో దూకు లేకపోతే అన్నాడా? ప్రభు ప్రత్యక్షత లేదు. ఎప్పుడైతే బాప్తిజం తీసుకుని పరిశుద్ధాత్మ పొందుకుని ప్రజలందరూ ప్రత్యేకంగా నిలబడ్డాడు, దేవుడు ఏమన్నాడు, ఈయన యందు నేను ఇక కార్యం చేస్తాను మొదలెట్టు అన్నాడు. అంతే, దేవుడు కోరుకున్నాడు. వెంటనే ఎవరు వచ్చారు మళ్ళీ మా యేసయ్య దగ్గరికి? భక్తిలో ఎదగనంతసేపు, ఒక ఫ్రూట్ఫుల్నెస్ లేనంతసేపు దేవుడు రాలా, దెయ్యం రాలా. నువ్వు ఎదుగుతున్నప్పుడు ఇద్దరు, అమ్మా సమయంలో ఇటు తిరిగాక దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. సంఘంలో మంకట్టమాక, సంఘంలో విడగొట్టమాక, సంఘంలో నా మీద ఏమన్నా కోపం ఉన్నదే, ఇంటికి తీసుకొచ్చాను కూరండి పెట్టి తింటా, గ్రూపిజం. మనం అందరం ఏమో తెలుసా, ఒకే తండ్రికి పుట్టిన బిడ్డల వలె ఉంటుముగా. ఎంతకీ ఏంటో తెలుసా, వాడు ప్రధానత్వం కోరుకుని, ఇప్పుడు శామ్యూల్ అన్నాడు, అన్నా ఈ సుల్తాన్పూర్ సంఘాన్ని నన్ను ప్రెసిడెంట్ చేయన్నాడు అని ఒకసారి ఏమనంట, అరే నోరు తెలిసాను, అరే వాక్యం ముందుకెళ్ళండి అనే ప్రెసిడెంట్ని అని ఒక మాట, ప్రెసిడెంట్ని అరే ఏం కాదు నువ్వు అని అంటే, సరే శామ్యూల్ అన్నాడు, అన్నా సుల్తాన్పూర్ సంఘాన్ని నన్ను ప్రెసిడెంట్ అయ్యాడు బాగా. నేనేమన్నా అంటే, ప్రెసిడెంటా కుకబో కూర్చో, ఇప్పుడు ప్రెసిడెంటా నోర్మై, ఏం కోరుకున్నాడు బ్రదర్? ఇప్పుడు నేనేం చేశాను, ఇక సోమవారం శనివారం వరకు ఆ సొంత బైబిల్ పట్టుకుని ఇంటింటా తిరుగుతూ, సంఘం అటువంటిది, మీ సేవకులు అటువంటి వాళ్ళు, నేను చాలా మంచోడా? నువ్వు మంచోడు వెళ్ళి మంచోడు. ఎందుకంటే నా సేవలో నేను ఎరిగిన అతి కొద్ది మందిలో శామ్యూలు, నరసింహుడు, వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్న వాళ్ళు నేను ఎక్కువ ఎరిగిన వాళ్ళు. తర్వాత రాములు పెద్దన్న, గోపాలను కూడా ఉన్నాడు, కానీ అప్పట్లో రేవంత్ రెడ్డి ఉరికెట్టాడు. అమ్మా ఇకేం చేస్తుంటారు వీళ్ళు, సంఘం అటువంటిది, సేవకుడు అటువంటి వాడు. మరి నువ్వురా, నేను సూపర్ డూపరు రే. అప్పుడు మీరు అనాల్సింది, సిగ్గుందిరా నీకు, అసలు బుద్ధుందా? ప్రపంచం ఎదుటను ప్రజలందరి ఎదుటను సభలు పెట్టి రాత్రి పగలు తిరుగుతూ నలగొట్టి దేవుడు తన నామాన్ని మయంపరుచుకునే విధంగా వాళ్ళని అట్లా వాడుకుంటూ ఉంటే బుద్ధుందిరా నీకు, అసలు సిగ్గుందా? నోరుమోయి, ఎక్కడ మాట్లాడద్దు. నువ్వు నీ తప్పిదాన్ని ఒప్పుకుని నోరు మూసుకుని ప్రభు సన్నిధికి వచ్చాయి, ప్రభు సన్నిధిలో భక్తిలో బ్రతుకు, నమ్మకం ఉండు అని ఆ వ్యక్తిని గద్దించి, ఆ వ్యక్తిని ప్రేమించి ప్రభు ప్రేమ నా వ్యక్తి పట్ల కనబరిస్తే అక్కడ అంటాడు, నువ్వు తీసేసే వాక్యం, నా వలన నీకు రోషము వచ్చినా యెహోవా ప్రజలందరూ ఎక్కడుంది సంఖ్యాకాండం? చూడండి అమ్మా, చూడండి, లాస్ట్ టార్గెట్ ఏంటంటే, ఎవరైనా దూరమైన చెదిరిపోయిన ఎవరినైనా అందరినీ మనం చేర్చుకుని మరలా యెహోవా ప్రజలందరూ నా ప్రవక్తలు. అమ్మా మీరందరూ, మనమందరం ఎవరు తెలుసా, దేవుని ప్రవక్తలు. హల్లెలూయా చెప్తాం అందరూ, హల్లెలూయా. అందరి మీద పరిశుద్ధాత్మ. అమ్మా నువ్వు ప్రభు సన్నిధిలో ఓరవలేని వ్యక్తిగా ఉండాలి. సంఘము, సేవ, మందిర విషయంలో ఓరవకూడదు. అట్లా సేవకుడు నిలబడ్డాడంటే అసలు ఓరవకూడదు ప్రభు సన్నిధిలో. అమ్మా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను.
మెదక్ మీటింగ్స్లో మాత్రం ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఎందుకంటే ప్రభు కొరకు మీరందరూ దేవుని కొరకు నిలబడ్డవాడు. మీరు పరిచర్య విషయంలో ఓరవలేదు. మీ చేతనైనంత మట్టుకు మీరు చేయగలిగిన దానికంటే కూడా మీ అందుబాటు మీరు ఉండగలిగే పరిస్థితిని బట్టి చేశారు. మీ మనసులో ఉన్నది ఏంటి తెలుసా? దేవుని కొరకు. రెండోది సంఘము సేవకుని కొరకు. మేము లేకపోతే ఎట్లా, మేము చేయకపోతే ఎట్లా అని పూర్తిగా అప్పగించుకున్నటువంటి వారు. అమ్మ ప్రభు అంటున్న మాట, తరతరాలకు నిత్యమైన యాజకత్వ నిబంధన దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తున్న కళ్ళు మూసుకొని. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రం. మీరు అనుగ్రహించిన వాక్కుల కొరకు వందనాలు. ఫీనెహాస్ గురించి ప్రత్యేకమైన కోణంలో మీరు మాతో మాట్లాడారు. జాలి కలిగిన వాడు, దేవా నీ విషయంలో ఓర్వలేని వాడు, విగ్రహారాధన, పరిశుద్ధత, ఆసక్తి కలిగిన వాడు, మందిరము, సంఘము, సేవకుడు, ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. మాలో ప్రభా ఈ మనసు ఉండాలి. నేను ఇంతే, నాకు ఒక ఆలోచన వచ్చింది, దాని ప్రకారం వెళ్ళిపోతాను. ఇది అపవాది అయినటువంటి మనస్సు. అపవాదిని సాతాను కూడా అదే అన్నాడు, నేను మారను, దేవుని సింహాసనం పైగా నేను సింహాసనం వేసుకుంటాను, సర్వోన్నతునితో సమానంగా నేను చేసుకుంటాను. మీరు చెప్పినప్పుడు వాడు మారలేదయ్యా. మాలో ఆ మనస్సు ఉండకుండా తొలగించుదురుగాక. దేవా పరిశుద్ధత, సంఘము, మందిర విషయంలో ఆసక్తి, ప్రార్థన పరులై ఉండి ప్రతి ఒక్కరిని చేర్చుకుంటూ మా వల్ల ఒక్కరు విడిపోకూడదు, మా వల్ల ఒక్కరు దూరం కాకూడదు, మా వల్ల విభేదాలు రాకూడదు. మేము కలిసే వ్యక్తులుగా ఉందుముగాక. దేవా యెహోషువ, కాలేబులు కలిపారయ్యా సంఘాన్ని. రాళ్ళు రువ్వి చంపాలనుకున్న సంఘం అంతా మరణము కావలసిన ప్రాంతాన్ని జీవాన్ని ప్రత్యక్షపరిచారు. యెహోషువ, కాలేబులు సంఘాన్ని కలిపారయ్యా, చేల్చలేదు. ప్రధానత్వం కోరుకునే మనస్సు ఎవరికి ఉండకూడదు. ఆ కృప బిడ్డలకు మీరు ఇవ్వండి, ఆశీర్వదించండి. తేటగా నీ వాక్కును బోధించినందుకు మీకు స్తోత్రం. రాగల కాలంలో లక్షల మందిని మీరు మాతో చేర్చుదురుగాక. తెలంగాణ రాష్ట్రం అంతా, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం, ప్రపంచమంతా స్వార్థను ప్రకటించుదుముగాక. మందిరాలు కట్టబడునుగాక. ఇక్కడున్న ప్రతి బిడ్డను, వీరి కుటుంబాలను వీరిని మీ పరిచయంలో వాడుకోవడమని మేమందరం కలిసి నీ పని చేయాలయ్యా. నిజంగా నేను అల్పుణ్ణి, నాకు ఇటువంటి బిడ్డలు మీరు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు స్తోత్రం. స్టీఫెన్ క్రౌనే కానీ, సమీయలే కానీ, జాషువే కానీ, నరసింహులనే కానీ, ప్రభా పౌలే కానీ, యాకోబే కానీ, రాజన్న గారే కానీ, దయాకర్ అనే కానీ, ప్రభా ఇక్కడున్న రాములనే కానీ, పేరు పేరున ప్రతి బిడ్డ సామ్యలను బట్టి ప్రభా మనసారా మిమ్మల్ని కనపరుస్తున్నా. తమ్ముడు దిలీప్ యూలాను బట్టి ఈ బిడ్డను పొందుకోవడం నేను యోగ్యుని కాదయ్యా. అయితే వీరిని మంచి మనసుతో మీరు మాకు ఇచ్చారు. కలిసి నీ కొరకు నువ్వు చెప్పినట్లుగా బ్రతుకుతూ నీ పని మేము చేయదుముగాక. మాలో ఏ ఒక్కరు విడిపోకూడదు, ఏ ఒక్కరు చెడ్డ మాటలు రాకూడదు, ఏ ఒక్కరికి అపవాదన సాతాను యొక్క నడిపింపులోకి వెళ్ళకూడదు. నీ నడిపింపులో మేము ఉండాలి. ఇప్పుడున్న చెల్లెములందరి కొరకు బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ దీవించి వెళుతున్నాను. బిడ్డ దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, అంతకంతకు వర్ధిల్లుదురుగాక. రాజ్పేట్, లింగంపేట్ సాయంకాలం మెదక్ ఆరాధనని మహిమకరంగా జరిగించారు. యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, సమస్త దీవెన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడిని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. దేవుని